హలో హాయ్ వెల్కమ్ టు వేరియస్ అండ్ వుడ్ టీచర్స్. దిస్ ఈజ్ యువర్ కిరణ్ కొండమూరు. ఎస్, మరి ఈరోజు సెషన్లో మనం డిస్కస్ చేయబోయేటువంటి అంశం వచ్చేసి బిట్ మారథాన్ సెషన్ అనేది చెప్పుకోవచ్చు అండి ఇది. ఎందుకంటే దీంట్లో ఒక 3 అంశాలను అయితే చూడబోతున్నాం. 3 అంశాలతో పాటుగా ఇంటర్మీడియట్ స్థాయిలో ఏవేవి ఇంపార్టెంట్గా పరిగణించాలి, ఎక్కడ ఫోకస్గా ఉండాలనే అంశాలను అయితే చూద్దాం. ఓకేనా, రైట్. హలో హాయ్ వెల్కమ్ టు వేరియస్ అండ్ వుడ్ టీచర్స్. దిస్ ఈజ్ యువర్ కిరణ్ కొండమూరు. ఎస్, మరి ఇంటర్మీడియట్లో మరొక చిన్న అంశం అండి. మన సిలబస్లో ప్లాంట్స్ వరల్డ్ ఏదైతే ఉందో దాంట్లో ఒక అంశం ఉన్నది. అదేంటంటే మొక్కల్లో ఆహారాన్ని ఆహారం యొక్క ఉత్పత్తి ఏ విధంగా ఎక్కువ చేయాలి, దానికి మనం అనుసరించేటువంటి వ్యూహాలు ఏంటి అనేటువంటిది ఒక చిన్న టాపిక్ అండి. బట్ నాకు తెలిసి అయితే ఇది లెంతీగానే ఉంటుంది, మారథాన్ సెషన్ లాగానే ఉంటుంది. దీంట్లో ముఖ్యంగా మనం మొక్కల్లో ఆహారాన్ని ఉత్పత్తి చేసేటువంటి రకరకాల వ్యూహాలు ఏంటి, అదేవిధంగా సింగిల్ సెల్ ప్రోటీన్స్ అండి. లాస్ట్ టైం అంతకుముందు డిఎస్లో ఒకసారి క్వశ్చన్ అడిగాడు అక్కడ నుండి. అండ్ అదేవిధంగా టిష్యూ కల్చర్ నుండి ఒకసారి క్వశ్చన్ అడగడం జరిగింది. ఓకేనా, ఈ అంశాలన్నీ కూడా ఈరోజు సెషన్లో అయితే డిస్కస్ చేద్దాం. బ్రీఫ్గా అండి, చాలా ఇన్ డీటెయిల్గా డిస్కస్ అయితే చేద్దాం. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోస్ తప్పకుండా మాత్రం షేర్ చేయండి. అదేవిధంగా వీడియో యొక్క డిస్క్రిప్షన్లో మనకి డిఎస్సికి సంబంధించిన అనేక డెమో వీడియోస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒకసారి చూడండి, సాటిస్ఫై అనిపిస్తే వర్డ్స్ బిహైండ్ యాప్ అనేది ప్లే స్టోర్లో ఉండి తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి. రైట్, ఇది ఇక్కడ మనకి ఇంటర్మీడియట్ బాటనీ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి యాస్టీస్గా పేజెస్ అయితే తీసుకున్నాండి. చూద్దాం ఏంటి అనేది. ఇక్కడ మొక్కల్లో అధిక ఆహార ఉత్పత్తి అంటే ఆహారాన్ని ఎక్కువగా పెంపొందించేటువంటి మార్గాలు ఏంటి అనేది అనమాట. ఇక్కడ మనకు ఒక మేజర్ సైంటిస్ట్ గురించి అయితే ఇవ్వడం జరిగిందని కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. మానకొమ్ము సాంబశివన్ స్వామినాథన్. నేనైతే చెప్తాను అక్కడ మాత్రం ఫోకస్డ్గా ఉండే డెఫినెట్గా. స్వామినాథన్ ఎక్కడ అంటే తమిళనాడు చెందినటువంటి సైంటిస్ట్. ఇతని యొక్క ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, స్టేట్ కూడా గుర్తుపెట్టుకోండి. ఇతడు వచ్చేసి జన్యుశాస్త్రంలో, అదేవిధంగా మొక్కల ప్రజననం అంటే ఏంటండి? ప్రజననం అంటే ఇంగ్లీష్లో బ్రీడింగ్ అంట. ప్రజననం అంటే ఏం లేదండి, మంచి లక్షణాలు కలిగినటువంటి ఒక జీవిని ఉత్పత్తి చేయడం, అంతే, సింపుల్. మరి ఏ పద్ధతిలో చేస్తామంటే మన ఇష్టం. అది సంకరణమా, శాఖీయ ప్రత్యుత్పత్త, లేకుంటే ఇంకో ప్రత్యుత్పత్త, ఎస్సిపినా, టిష్యూ కల్చర్, ఎలా అయినా సరే మొక్కల్లో మంచి లక్షణాలని అభివృద్ధి చేసి ఆ మొక్కలను ఉత్పత్తి చేయడాన్ని ప్రజననంగా చెప్పుకుంటాం. ప్రజననం అంటే సింపుల్ మీనింగ్ ఏంటంటే మనకు ఉపయోగకరమైనటువంటి లక్షణాలని అభివృద్ధి చేయడమే ప్రజననం, అంతే, గుర్తుపెట్టుకోండి. అది జంతు ప్రజననం అంటే జంతువుల్లో మంచి లక్షణాలు. ఫర్ ఎగ్జాంపుల్ పౌల్ట్రీ ఫామ్లో కోళ్ళ ప్రజననం అంటే ఏంటండి, కోళ్ళల్లో మంచి లక్షణాలు అభివృద్ధి చేయడం. అంటే గుడ్లు పెద్దగా ఉండాలి, మాంసం ఎక్కువగా ఇవ్వాలి, ఇలాంటివి లక్షణాలు ఉంటాయన్నమాట. మరి మొక్కల్లో ప్రజననం అంటే జనరల్గా మొక్కల్లో మంచి లక్షణాలు ఏముంటాయండి? నీటి ఎద్దడిని తట్టుకోవడం ఉంటుంది, వ్యాధి కారకాలని తట్టుకోవడం ఉంటుంది, అత్యధికంగా దిగుబడినివ్వడం ఉంటుంది, అత్యంత పోషకాలు కలిగినటువంటి గింజలన లేకుంటే ఉత్పత్తులను ఇవ్వడం ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా మంచి లక్షణాలు కదా. ఇలాంటి లక్షణాలు అభివృద్ధి చేయడాన్ని మొక్కల ప్రజననంగా చెప్పుకున్నాం, ప్లాంట్ బ్రీడింగ్గా చెప్పుకున్నాం, సింపుల్. ఓకేనా, రైట్. ఇక్కడ చూసినట్టయితే ఎంఎస్ స్వామినాథన్ భారత వ్యవసాయ పరిశోధన సంస్థలో స్థాపించిన, గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క ఫుల్ ఫామ్ కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇవన్నీ కూడా బయాలజికల్ ఇన్స్టిట్యూషన్కి ఎగ్జాంపుల్స్ కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్గా చెప్పుకుంటే భారత వ్యవసాయ పరిశోధన సంస్థ. అక్కడ స్థాపించినటువంటి స్కూల్ ఆఫ్ సైటోజెనెటిక్స్ అండ్ రేడియేషన్ రీసెర్చ్. ఈ 2 సంస్థల ద్వారా స్వామినాథన్ తను ఏంటంటే అతడు మరి అతని యొక్క సహచరులు చూసినట్టయితే తక్కువ సమయంలో ఎక్కువ దిగుబడినిచ్చే రకాలతో సహా సువాసనను ఇచ్చే బాస్మతిని అభివృద్ధి చేశారు. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. వీళ్ళు రీసెర్చ్ ఎక్కడ చేశారు? స్వామినాథన్ గారు అని చూసినట్టయితే భారత వ్యవసాయ పరిశోధన సంస్థ ఏదైతుందో అది స్థాపించినటువంటి 2 స్కూల్ ఆఫ్ సైటోజెనెటిక్స్ కూడా రేడియేషన్ రీసెర్చ్ అనేటువంటి 2 ఏరియాస్లో 2 సంస్థలు ఏంటంటే తను పనిచేసి తన యొక్క అనుచరులతోటి రీసెర్చ్ చేశారండి. ఇక్కడ ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, సువాసనని ఇచ్చేటువంటి బాస్మతిని అభివృద్ధి చేసింది కూడా ఎంఎస్ స్వామినాథన్ గారే. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే క్రాప్ క్యాఫ్టేరియా, అదేవిధంగా క్రాప్ షెడ్యూలింగ్, అదేవిధంగా జన్యుపరంగా దిగుబడిని అభివృద్ధి చేయడం, సస్యాలలోని నాణ్యత వంటి భావాలను అభివృద్ధి చేయడంలో స్వామినాథన్ అందరికీ సుపరిచితుడు. ఇక్కడ స్వామినాథన్ చేసినటువంటి సేవలేంటి జీవశాస్త్రంలో, కంపల్సరీ ఇంపార్టెంట్ అండి ఇది. క్రాప్ క్యాఫ్టేరియా, అదేవిధంగా క్రాప్ షెడ్యూలింగ్, ఇవి 2, అదేవిధంగా జన్యుపరంగా దిగుబడిని అభివృద్ధి చేయడం. ఓకేనా, బయోటెక్నాలజీ పరంగా కావాల్సిన జీన్ని ట్రాన్స్లేట్ చేసేసి ట్రాన్స్ఫార్మ్ చేసేసి యొక్క దిగుబడిని, ఈల్డ్ని పెంచడం అనమాట. నెక్స్ట్ సస్యాల్లోని నాణ్యత, సస్యం అంటే ఏంటంటే పంట. ఓకేనా,
సో సస్యం అంటే పంట, సస్య మొక్కలు అంటే పంట మొక్కలు, వన్య మొక్కలు అంటే అడవిలో పెరిగేటువంటి మొక్కలు, అడవిలో పెరిగే మొక్కల నుండి మనకు పంట మొక్కలు వచ్చాయి కదా. సో ఆది మానవుడు ఒకప్పుడు తిరుగుతూ ఏం చేశాడు, అవన్నీ కూడా వన్య మొక్కలు, అక్కడ నుంచి ఆహారం తీసుకున్నాడు. తర్వాత ఏంటి ఆలోచించి అక్కడ వన్య మొక్కల నుండి తను కావాల్సినటువంటి గింజలు సేకరించి వ్యవసాయం చేశాడు. సో వ్యవసాయం చేసినప్పుడు వాటిని ఏమంటాం, సస్య మొక్కలు అంటాం, లేదా పంట మొక్కలుగా చెప్తాం. ఓకేనా. సో ఇలా మనకి ఏంటంటే తను రీసెర్చ్ చేసినటువంటి అంశాలు ఏంటి అనేది ఇక్కడ చాలా క్లియర్గా ఇచ్చాడు, కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. సో తన పేరు, స్టేట్, అదేవిధంగా IARI ఫుల్ ఫామ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, స్కూల్ ఆఫ్ సైటోజెనెటిక్స్ ఒకటి, అండ్ అదేవిధంగా రేడియేషన్ రీసెర్చ్ ఒకటి, అండ్ సువాసన ఇచ్చేటువంటి బాస్మతి రైస్ని అభివృద్ధి చేస్తుంది, అండ్ తను చేసినటువంటి ఏరియాస్ అంటే. అండ్ ఇక్కడ చూసినట్లయితే నార్మన్ బోర్లాగ్, మనకు తెలిసింది నార్మన్ ప్రపంచ ఏమంటాం, నార్మన్ బోర్లాగ్ తనకి స్పెషాలిటీ ఏంటండి, తన స్పెషాలిటీ. సో సేమ్ ఇతనిలాగానే మనకు MS స్వామినాథన్ గారు మన భారతదేశంలో వచ్చేసి అధిక ఆహారోత్పత్తికి పితామహుడిగా చెప్పుకుంటూ ఉంటాం. ఓకేనా, హరిత విప్లవ పితామహుడు అంటాం. సో నార్మన్ బోర్లాగ్ కూడా హరిత విప్లవ పితామహుడే, బట్ ఇతను వచ్చేసి ప్రపంచ స్థాయిలో అంటాం అనమాట. అదొకటి బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ చూసినట్టయితే ఏర్పడిన సాంగత్యం వల్ల స్వామినాథన్ మెక్సికన్ గోధుమలను భారతదేశంలో ప్రవేశపెట్టడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ ఇది. సో గోధుమలు ఏ దేశం నుండి వచ్చాయండి, మెక్సికన్ దేశం నుండి వచ్చాయన్నమాట. సో ఆ గోధుమలు మన ఇండియాలో ప్రవేశపెట్టడంతో ఈ గోధుమ ద్వారా ఆహారాన్ని ఎక్కువ ఉత్పత్తి చేస్తారు. సో కాబట్టి ఇది హరిత విప్లవానికి దారి. గోధుమ, నెక్స్ట్ అదేవిధంగా రకరకాల వరి వంగడాలు, నెక్స్ట్ మొక్కజొన్న. సో ఇలాంటివన్నీ కూడా మొక్కజొన్న, వరి ఏమో మన దగ్గర డెవలప్ చేస్తారు, గోధుమ వచ్చేసేమో బయట నుండి మనకి ఇంపోర్ట్ చేసుకున్నాం అనమాట. ఓకేనా. అండ్ వీరు ప్రయోగశాల నుండి భూమిపైకి, గుర్తుపెట్టుకోండి వర్డ్ ఇక్కడ మనకి స్పెసిఫిక్గా హైలైట్ చేసినట్టుగా అనిపిస్తుంది. ప్రయోగశాల నుండి భూమిపైకి ఆహార భద్రత, అనేక ఇతర పర్యావరణ కార్యక్రమాలను మొదటిసారిగా ప్రారంభించాడు. సో ఇక్కడ చూడండి, ప్రయోగశాల నుండి భూమిపైకి అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించింది ఎవరు, MS స్వామినాథన్. ఓకేనా. నెక్స్ట్ ఆహార భద్రత అనేటువంటి అంశాన్ని ప్రారంభించింది ఎవరు, MS స్వామినాథన్. సో ఇలాంటివన్నీ కూడా డెఫినెట్గా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ప్రయోగశాల నుండి భూమిపైకి ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. అండ్ పద్మవిభూషణ్ ఇవన్నీ కూడా అవసరం లేదు మనకి. నెక్స్ట్ చూద్దాం ఇది. నెక్స్ట్ ఇక్కడ మనకు 13th చాప్టర్లో ఉందండి, ఆహారోత్పత్తిని అధికం చేసే వ్యూహాలు. సో దీంట్లో మనకి 3 అంశాలు అయితే ఉన్నాయండి. ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. మొక్కల ప్రయోజనం, ఏకన ప్రోటీన్స్, దీన్ని SCP అంటాం, సింగిల్ సెల్ ప్రోటీన్స్గా చెప్పుకుంటాం. అదేవిధంగా టిష్యూ కల్చర్ అండి, సో కణజాల వర్ధనం. సో చూద్దాం ఇక్కడ ఏంటి అనేది ఒకసారి అయితే చూద్దాం, చాలా సింపుల్గా ఉంటుంది. సో అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ ఎక్కడ ఇంపార్టెంట్, ఎక్కడ ఫోకస్ చేయాలనేది చూద్దాం. మొక్కల ప్రజననం. సో ఇప్పుడు చెప్పుకున్నాం కదా, మొక్కల ప్రజననం లేదా దీన్ని ప్లాంట్ బ్రీడింగ్ అని చెప్పుకుంటూ ఉంటాము. సో జనరల్గా హరిత విప్లవం రాకముందుకి ఏంటంటే ఆ పంటల దిగుబడి చాలా తక్కువ ఉండేది. హరిత విప్లవం వచ్చిన తర్వాత పంట దిగుబడి ఎక్కువైపోయింది. పంట దిగుబడి అని ఇక్కడ జీవద్రవ్యరాశిని మెన్షన్ చేశారండి. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. గోధుమ, వరి, మొక్కజొన్న అధిక దిగుబడి, వ్యాధి నిరోధక రకాల అభివృద్ధికి తోడ్పడింది. సో హరిత విప్లవం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, హరిత విప్లవంని బేస్ చేసుకొని ఎక్కువగా ఏ మొక్కలను ఉత్పత్తి చేస్తారంటే గోధుమ, వరి, మొక్కజొన్న ఇంపార్టెంట్. సో ఈ మూడింటిపైన డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి. అండ్ అదేవిధంగా వ్యాధి నిరోధక అభివృద్ధి కూడా తోడ్పడింది అనేసి ఇచ్చాడు. రైట్, ఇక్కడ చూద్దాం అసలు మొక్కల ప్రజననం అంటే. ప్రజననం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా ఇంతకుముందు. మొక్కల్లో మనకు కావాల్సినటువంటి వాంఛిత లక్షణాలు, అవసరమైనటువంటి మంచి లక్షణాలని ఉత్పత్తి చేయడాన్ని ప్రజననంగా చెప్పుకుంటాం. సో ఏ పద్ధతి అయినా కావండి, హైబ్రిడేషనా, లేకుంటే శాఖీయ పద్ధత, లేకుంటే క్లోనింగా, లేకుంటే టిష్యూ కల్చరా, సో ఏ రకంగా అయినా అభివృద్ధి చేయనియండి. మొత్తానికైతే మొక్కలు ఏంటి మంచి లక్షణాలు, కావాల్సినటువంటి లక్షణాలు అభివృద్ధి చేస్తే దాన్ని ఏమంటామంటే ప్రజననంగా చెప్పుకుంటాం. సో ప్రజననం అనేది మొక్క జాతులు నేర్పుతూ అన్నాం. నేర్పుతూ అంటే స్కిల్స్ తోటి కావలసినట్టుగా మార్చి అనుకున్న కొత్త మొక్క రకాలను సృష్టించి తద్వారా సాగుకు సరిపోయేలా చక్కటి దిగుబడి, వ్యాధి నిరోధక ఇచ్చేవిగా అభివృద్ధి చేస్తారు. సో ఇది ప్రజననం యొక్క డెఫినేషన్గా చెప్పుకుంటామండి. వెరీ సింపుల్. ఇక్కడ పెద్దగా దాంట్లో ఆలోచించాల్సింది కూడా ఏం లేదు. కొంత నేర్పుతోటి అంటే మనకు ఉండేటువంటి స్కిల్స్ కావచ్చు, ప్రయోగశాలలో ఉండే టెక్నిక్స్ కావచ్చు, వీటితో అన్నిటితోటిగా సో మొక్కల్నింటి మనకు కావాల్సినట్టుగా మార్చుకోవడం. కావాల్సినట్టుగా మార్చుకోవడం ఏంటంటే ఎక్కువ దిగుబడి రావాలి, అదే వ్యాధి నిరోధక శక్తిని అంటే వ్యాధి నిరోధక శక్తిని కలిగి ఉండి వివిధ రకాల బ్యాక్టీరియాలు కావచ్చు, శిలీంధ్రాలు కావచ్చు, వైరస్ల వల్ల వచ్చేటువంటి వ్యాధుల్ని తట్టుకునే రకంగా ఉండాలి. సో అలాంటి మొక్కలు ఉత్పత్తి చేసే దాన్ని ఏమంటున్నాం మనకు మొక్కల ప్రజననం లేదంటే ప్లాంట్ బ్రీడింగ్గా చెప్పుకుంటూ ఉన్నాం. రైట్, ఇక్కడ చూసినట్టే ప్రస్తుత రోజుల్లో చాలా పంటలు ఆనాటి దేశవాళీకరణ ఫలితమే. దేశవాళీకరణ ఫలితం అంటే ఏంటంటే సో దేశవాళీకరణ అంటే సింపుల్. సో ఇంతకుముందు చెప్పుకున్నాం కదా మనం వన్యజాతి మొక్కల్ని తీసుకొచ్చి మనం పంట మొక్కలుగా లేదా సస్య మొక్కలుగా సాగు చేయడాన్ని దీన్ని ఏమంటాం దేశవాళీకరణగా చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. సో శుద్ధ వంశక్రమం ద్వారా సంకరణం జరిగిన తర్వాత కృత్రిమ వర్ణం ద్వారా కావాల్సిన అధిక దిగుబడి, పోషణ, వ్యాధి నిరోధక ఇచ్చే రకాలని ఉత్పత్తి జరిగేది. శుద్ధ వంశక్రమం అనేది తెలియాలండి. శుద్ధ వంశక్రమం అంటే ఏంటంటే
ఏదైనా ఒక లక్షణానికి మంచి లక్షణానికి కారణమైనట్టు జన్యువుల జత ఏదైతే ఉంటుందో ఉంటే సంయుగ్మజం అనాలా, లేదంటే సంయుగ్మజం ఉండాల్సింది అంతే. అలా ఉంటే దాన్ని శుద్ధ వంశం అంటాం. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బాగా ఎక్కువ ప్రోటీన్ ఉత్పత్తి చేసేటువంటి ఒక పండు ఏదో రిలీజ్ అవుతుంది. సో దానికి కారణమైనటువంటి జన్యువే అనుకుందామండి. సో ఇలా ఉందనుకోండి, దీన్ని శుద్ధ వంశక్రమం అంట. ఎన్నిసార్లు దాని నుండి గింజలు వచ్చినా, ఎన్నిసార్లు దాని నుండి మొక్కలు వచ్చినా కానీ అన్నీ కూడా అది ఆ మంచి లక్షణాలు అదే విధంగా కలిగి ఉంటే అలాంటి తరాలను ఏమంటామంటే శుద్ధ వంశతరంగా చెప్పుకుంటాం, శుద్ధ వంశక్రమంగా చెప్పుకుంటూ ఉంటాం అనమాట. సో లేదు ఇక్కడ ఈ ఒక మొక్కని ఏ అనేటువంటి ఒక మొక్కని నాటు పెట్టేసాం. సో నెక్స్ట్ జనరేషన్ బి వచ్చింది, నెక్స్ట్ జనరేషన్ సి వచ్చింది. సో ఇది మంచి లక్షణమే, ఇది మంచి లక్షణమే, ఇది మంచి లక్షణమే. బట్ ఇక్కడ డీకి వచ్చేసరికి ఏమవుతుందంటే ఈ యొక్క తరంలో ఆ మంచి లక్షణం మాయమైపోయింది అనుకోండి. సో అప్పుడు మొట్టమొదట ఉండేటువంటి ఏ మొక్క ఏదైతే ఉందో అది శుద్ధ వంశ మొక్క కాదు అని అర్థం అనమాట. ఓకేనా? సో మనకి మేజర్గా ఈ యొక్క మొక్కల ప్రయాణంలో దీన్ని ఎన్నుకోవడమే చాలా క్లిష్టమైనటువంటి అంశం అండి. సో శుద్ధ వంశమా కాదని ఎలా చెక్ చేస్తారంటే కొన్ని తరాల తరబడి ఆత్మపరాసంపరం జరుపుకుంటూ వెళ్ళినట్లయితే ఆ యొక్క లక్షణం ఏదైతే ఉందో మంచి లక్షణం అది మాయం కాకుండా అదే విధంగా ఉండాలి. ప్రతి తరంలో కూడా లక్షణం బయటపడితే అలాంటి జీవి లేదంటే అలాంటి మొక్కని శుద్ధ వంశ మొక్క, శుద్ధ వంశ జీవిగా చెప్పుకుంటూ ఉంటాం అనమాట. ఓకేనా? రైట్, చూద్దామండి. నేను ఎక్కడైతే ఫోకస్ ఉండమంటానో అక్కడ ఇంపార్టెంట్ పాయింట్గా పరిగణించు. సో మొక్కలు అధిక దిగుబడి దాని నాణ్యతను గురించి విషయాల ముందు వాతావరణ ఒత్తిళ్లను తట్టుకొని, సో వాతావరణ ఒత్తిళ్లను మనకు తెలిసిందే, ఉప్పు నీరు కావచ్చు, విపరీత ఉష్ణోగ్రత కావచ్చు, కరువు కావచ్చు, నీరు లేకపోవడం కావచ్చు, అదేవిధంగా వ్యాధిజనకాల నిరోధకత. సో వ్యాధిజనకాల నిరోధకత అంటే ఏంటంటే సో వ్యాధిని కలుగజేసేటువంటి సూక్ష్మజీవులకు ఎగెనెస్ట్గా తట్టుకొని నిలబడగలగాలన్నమాట. సో అదేవిధంగా కీటకాలు పీడల నిరోధకతను పెంచి వాటిని కూడా తట్టుకునే విధంగా చేయడాన్ని ఏమంటామంటే మొక్కల ప్రజననంగా చెప్పుకుంటాం. ఓవరాల్గా మీకు కోర్ కాన్సెప్ట్ అయితే చెప్తాను నేను. సో ప్రజననం అంటే ఇవన్నీ మంచి లక్షణాలు ఏవైతే ఉన్నాయో వ్యాధి జనకాల నుండి అవి తట్టుకునేటట్టుగా ఉండాలి, కీటకాల పీడలను తట్టుకునేటట్టు ఉండాలి, వర్షాభావ పరిస్థితులు తట్టుకుని ఉండాలి, అధిక ఉష్ణోగ్రత తట్టుకొని ఉండాలి, అదేవిధంగా అధిక దిగుబడినిచ్చేటట్టుగా ఉండాలి. సో ఇలాంటివన్నీ ఉన్నట్లయితే అవి మంచి మొక్కగా చెప్పుకుంటాం. సో అలాంటి మొక్కలని ఉత్పత్తి చేయడాన్ని ఏమంటామంటే మొక్కల ప్రజననంగా చెప్పుకుంటాం. ఓకేనా? రైట్, ఇక్కడ చూద్దామండి. జనరల్గా ఇక్కడ జన్యుపరంగా ఒక కొత్త పంట రకాన్ని ప్రజననం ద్వారా పెంపొందించడం ముఖ్యమైన దశలు గుర్తుపెట్టుకోండి. సో మరి ప్రజననం అంటున్నాం సార్, ఈ ప్రజననంలో ఇలాంటి అన్ని లక్షణాలు ఏవైతే చెప్తున్నారో సో ఈ లక్షణాలన్నీ ఎలా డెవలప్ చేస్తారంటే దానికి ఒక పర్టికులర్ మేనర్, ఒక పర్టికులర్ ప్రాసెస్ ఉంటుంది. సో ఆ పద్ధతిలో ఉండేటువంటి రకరకాల దశలు ఏంటో అయితే ఒకసారి అయితే పరిశీలించడానికి అయితే ప్రయత్నిద్దాం. సో ఇలాంటి దశలు ఎక్కడైనా ప్రపంచంలో ఎక్కడ చేసినా డెఫినెట్గా ఈ అంశాలు ఫాలో కావాల్సిందే. చూద్దాం ఏంటి అనేది. రైట్, ఫస్ట్ చూద్దామండి. ఫస్ట్ ఏంటి? కలెక్షన్ ఆఫ్ వేరియబిలిటీ. సో వేరియబిలిటీ ఏంటి? ఇక్కడ చూసినట్టు వైవిధ్యశీలత సేకరణ. వైవిధ్యం అంటే ఏంటంటే డిఫరెంట్గా ఉండడం. సో ఏ రకంగా డిఫరెంట్గా ఉండడం అంటే ఆ డిఫరెంట్గా ఉండే లక్షణం అనేది మనకు పనికొచ్చే లక్షణం అయి ఉండాలి. సో ఆ రకంగా వైవిధ్యంగా ఉన్నటువంటి మొక్కల్ని ఫస్ట్ ఎన్నుకోవడం జరుగుతుంది అనమాట. సో జన్యు వైవిధ్యశీలత అనేది మూలాధారం. సాధారణంగా సస్య మొక్కలకు ముందు నుంచి ఉన్న వన్య సంబంధీకల నుంచి జన్యు వైవిధ్యశీలత లభిస్తుంది. సో వెరీ క్లియర్గా పాయింట్ కనబడుతుంది ఇక్కడ. సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ మొక్క ఉందండి, ఒక మొక్క ఉంది. సో దీనికంటే ముందు మొక్క ఏంటి? ఇది వన్యజాతి మొక్క అనుకుందాం. ఇది వన్యజాతి మొక్క నుండి సస్య మొక్క వచ్చి, సస్య మొక్క అంటే ఏంటండి? పంట మొక్క అంతే. పంటలు పండించే మొక్కని సస్య మొక్కలు అంటాం. ఓకేనా? సో ఇది వచ్చేసేమో వైల్డ్ వెరైటీ అనమాట. ఇది వచ్చేసేమో మనకి ఏంటంటే సస్య మొక్కగా చెప్పుకుంటూ ఉంటాం. సో దీని నుండి ఇది వచ్చింది. సో ఇప్పుడు దీంట్లో కొన్ని లక్షణాలు మాయమైపోయాయి. సో మాయమైపోయినటువంటి మంచి లక్షణం మళ్ళీ ఎక్కడ దొరకాలి మనకి? ఈ వైవిధ్యంగా ఉండేటువంటి అంటే డిఫరెంట్గా ఉండేటువంటి మంచి లక్షణం ఎక్కడ దొరకాలంటే అగైన్ వీ షుడ్ గో బ్యాక్. సో ముందు ఉన్నటువంటి తరంలో ఉందా లేదా, దానికి ఆ మంచి లక్షణం సంబంధించి జన్యు ఉందా లేదా ఫస్ట్ చూస్తారనమాట. సో ఇక్కడ చూడండి, వైవిధ్యశీలత సేకరణ తీసుకోవడం. వైవిధ్యశీలత అంటే ఏంటంటే డిఫరెంట్గా ఉండేటువంటి మంచి లక్షణాన్ని తీసుకోవాలి. ఎక్కడి నుండి తీసుకోవాలంటే దానికంటే ముందు ఉన్నటువంటి పూర్వపు మొక్క నుండి తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా? సో వివిధ వన్య రకాలను, జాతులను వాటి ద్వారా సాగు చేసే సంబంధికులను సేకరించడం, నెక్స్ట్ విధంగా భద్రపరచడం చేస్తారు. అలా సేకరించిన జన్యులను ఏం చేస్తారండి? సో దాన్ని ఏం చేస్తారు? భద్రపరుస్తూ ఉంటారనమాట. ఓకేనా? నెక్స్ట్, ఒక నమూనా సస్యంలోని వివిధ రకాల యుగ్మ వికల్పకాలకు సంబంధించిన అన్ని జన్యువులు ఉంటే దాన్ని బీజ పదార్థ సేకరణ అంటాం. సో ఇక్కడ బీజ పదార్థాల సేకరణ చూడండి, ఇక్కడ జెర్మ్ ప్లాజం కలెక్షన్ అంటున్నాం. సో జెర్మ్ ప్లాజం కలెక్షన్ అంటే ఏంటి అని చూసినట్లయితే ఒక నమూనాలో, ఒక శాంపుల్లో సస్యంలోని ఒక శాంపుల్ అంటే ఏంటంటే ఒక పంట, ఈ పంట మొత్తం తీసుకున్నట్లయితే పంటలో ఒక శాంపుల్ తీసుకున్నాను నేను, కొన్ని మొక్కల శాంపుల్ తీసుకున్న తర్వాత వివిధ రకాల యుగ్మ వికల్పకాలు
యుగ్మవికల్పాలు అంటే ఏంటి? ఎలెల్స్ కదా. సో అవి సమయుగ్మజమా విషమయుగ్మజమా సెకండరీ థింగ్. ఒక లక్షణానికి కారణమైనటువంటి జన్యువులు. సో సంబంధించిన అన్ని జన్యువులు ఉంటే, అన్ని జన్యువులు అండి ఒక మొక్కలో మంచిగా ఉత్పత్తి చేస్తుందా, అదేవిధంగా చీడపీడల్ని తట్టుకుంటుందా, సూక్ష్మజీవులను ఎదుర్కొంటుందా, నీటి ఎద్దడిని తట్టుకుంటుందా, తట్టుకోవట్లేదా, వీటి కారణమైనటువంటి అన్ని రకాల జన్యు సమాచారాన్ని సేకరించినట్లయితే, అన్ని రకాల జన్యులు సేకరించినట్లయితే దాన్ని ఏమంటాం? బీజ పదార్థ సేకరణగా చెప్పుకుంటూ ఉంటాం, కలెక్షన్ ఆఫ్ జర్మ్ ప్లాజమ్గా చెప్పుకుంటూ ఉంటాం. వెరీ సింపుల్ అండి. ఒక మొక్కలో అన్ని రకాల లక్షణాలకు కారణమైనటువంటి జన్యువులను మొత్తం సేకరించడాన్ని ఏమంటున్నాం? బీజ పదార్థ సేకరణగా చెప్తూ ఉన్నాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆ పని చేశారండి. నెక్స్ట్ ఏం చేయాలి అని చూసినట్లయితే విశ్లేషణ జనకుల ఎంపిక. ఏం విశ్లేషిస్తారండి? బీజ పదార్థాన్ని సరైన రీతిలో విశ్లేషించడం అంటే ఏంటంటే ముక్కలు చేశాడు. విశ్లేషణ అంటేనే ముక్కలు చేయడం. సో ఆల్రెడీ మనం జన్యు సమాచారాన్ని అంతా సేకరించాం. జన్యు సమాచారం సేకరించిన తర్వాత ఒక్కొక్క జన్యు ఒక్కొక్క లక్షణానికి కారణమవుతుంది కదా. ఒక జన్యువుల జత ఒక లక్షణానికి కారణమవుతుంది. సో ఏ జన్యువుల జత ఏ లక్షణానికి కారణమవుతుంది? సో అన్నిటిని కూడా మనం మొత్తం కూడా స్కాటర్ చేసి అన్నీ కూడా సెపరేట్ చేసేస్తుంటాం. ఈ జన్యువుల జత దీనికి, ఈ జన్యువులు దీనికి, ఈ జన్యువులు దీనికి అనేసి మొత్తం కూడా విశ్లేషణ మరియు జనకుల ఎంపిక అంటున్నాం ఇక్కడ చూడండి. సో విశ్లేషించడంతో ఉపయోగకరమైన లక్షణాలు ఉన్న మొక్కలను గుర్తించవచ్చును. ఎంపిక చేసిన మొక్కలను వృద్ధి చేసి సంకలన ప్రక్రియలో ఉపయోగిస్తారు. శుద్ధ వంశ క్రమాల్ని సృష్టిస్తారు. రైట్. సో ఇలా మొక్కల్ని ఏం చేస్తున్నారు? మనం జీవపదార్థాన్ని సరైన రీతిలో విశ్లేషించడం ద్వారా సో ఉపయోగకరమైన లక్షణాలు ఉన్న మొక్కల్ని ఎన్నుకుంటారు. ఇక్కడ చూడండి. రైట్, ఇక్కడ ఒక మొక్క ఏ అనేటువంటి మొక్క ఉంది, ఇది బి అనేటువంటి మొక్క ఉంది, ఇది సి అనేటువంటి మొక్క ఉంది. ఏ బి సి. ఓకేనా? రైట్. ఇవన్నీ కూడా ఏంటి? వైల్డ్ బ్రీడ్స్ అండి. సో ఏమంటాము? వన్యజాతి మొక్కలుగా చెప్పుకుంటాం. సో దీని యొక్క జన్యుక్రమం వచ్చేసింది. ఏ యొక్క జన్యుక్రమం A1 అనుకుందాం, బి యొక్క జన్యుక్రమం ఏంటి? B1 అనుకుందాం, సి యొక్క జన్యుక్రమం ఏంటి? C1 అనుకుందాం. ఇవన్నీ కూడా ఈ మొక్కలో ఉండేటువంటి జన్యువుల గురించి స్టడీ చేశారు. B1 ఏంటి? బి మొక్కలో ఉండేటువంటి జన్యువుల గురించి స్టడీ చేశారు. సి ఏంటి? C1 ఏంటి? సి మొక్కలో ఉండేటువంటి జన్యువుల గురించి స్టడీ చేశారు. ఇప్పుడు ఇవన్నీ స్టడీ చేశారు కదా, దీంట్లో ఏం చేస్తారంటే జనకుల ఎంపిక అంటున్నాం. ఇక్కడ జనకుల ఎంపిక అంటే ఏంటి? ఇక్కడ మంచి లక్షణాలు, ఇంకొక మొక్క కూడా అనుకుందామండి, డి అనుకుందాం. ఓకేనా? డి అనే మొక్క ఉంది. సో ఇక్కడ D1 అనేది జన్యుక్రమం. ఇప్పుడు A1 B1 C1 D1 ఈ 4 కూడా మనకేంటి? అన్ని రకాల జన్యువులను విశ్లేషించడం జరిగింది. సో వాటిని తీసి వాటి గురించి స్టడీ చేసి ఎవ్రీథింగ్ చేశారు. ఇప్పుడు ఎన్నుకోవాలి కదా. ఎలా అంటే ఎన్నుకోవాలి? సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ B1 అదేవిధంగా D1లో మంచి లక్షణాలు ఉన్నాయండి. సో అప్పుడు ఏం చేస్తారు? ఇక్కడ B1 అండ్ D1లను మాత్రం ఎన్నుకోవడం జరుగుతుంది, మంచి లక్షణాలు ఉన్నాయి కాబట్టి. సో మరి దీంట్లో లేవు సార్ అంటే ఉండొచ్చు, లేకపోవచ్చు. సో మనం ఫస్ట్ విశ్లేషించడం కోసం ఫస్ట్ బీజ పదార్థ సేకరణ చేసాం. వెరీ సింపుల్ అండి, వెరీ సింపుల్. ఇక్కడ ఫస్ట్ బీజ పదార్థ సేకరణ అంటే కొన్ని మొక్కల్ని తీసుకుంటున్నాం, ర్యాండమ్గా తీసేసుకొని దాంట్లో ఏవి మంచి మొక్కలు ఎన్నుకోవాలి. ఎలా ఎన్నుకోవాలంటే ఫస్ట్ వాటి నుండి జన్యువులను సేకరించి వాటిని మొత్తం స్టడీ చేసాం. ఓ 10 మొక్కలు తీసుకుంటే దాంట్లో ఒక 3 మొక్కల్లో మంచి లక్షణాలు, మిగిలిన వాటిల్లో జన్యువులన్నీ కూడా ఆమంగా ఉన్నాయి, మంచి లక్షణాలు లేవు. సో అలాంటి 3 మొక్కల నుండి తీసుకొని ఆ 3 మొక్కలు ఎన్నుకోవడం జరుగుతుంది. అలా విశ్లేషించి తర్వాత జనకుల్ని ఎంపిక అంటే మంచి లక్షణాలు మొక్కలు ఎన్నుకోవడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో చేసిన తర్వాత ఏం చేస్తారు? సంకరణ ప్రక్రియ చేస్తారు, హైబ్రిడేషన్ చేస్తారన్నమాట. సో మంచి లక్షణాలు మొక్కల మధ్య క్రాస్ బ్రీడింగ్ చేసేస్తారు. చేసినప్పుడు ఏమవుతుందని చూసినట్టయితే శుద్ధ వంశక్రమం వచ్చేదాకా చేస్తూ ఉంటారు. మంచి లక్షణాలు అనేవి ఇంకా కంటిన్యూస్గా వస్తూనే ఉండాలి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి B1 అదేవిధంగా D1 మంచి లక్షణాలు ఉన్నటువంటి మొక్క అనుకుందామంట. రైట్. సో ఇక్కడ B1 ఒకటి, అదేవిధంగా D1 అనేటువంటి మొక్కలు ఈ మంచి లక్షణాలు కలిగి ఉండే మొక్కలు. సో ఏం చేస్తారు? వీటిలో హైబ్రిడేషన్, సంకరీకరణం చేస్తారు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో X అనేటువంటి లేదంటే X లేదంటే Y ఏదో ఒకటి వచ్చింది, నెక్స్ట్ జనరేషన్ వచ్చిన తర్వాత దీంట్లో మంచి లక్షణం ఉందా? ఎస్, మంచి లక్షణం ఉంది. అగైన్ మళ్ళీ దీంట్లో ఏంటి? ఆత్మపరాగ సంపర్కం చేస్తారు, X × X. మళ్ళీ ఇంకోటి ఏదో Y అనేటువంటి ఇంకో మొక్క వచ్చింది. ఇవి కూడా మంచిగా ఉన్నా? ఎస్, మంచి లక్షణాలు కలిగినటువంటి మొక్కే. సో ఇలా ఎన్ని తరాలు చేసుకుంటూ వెళ్ళినా కానీ మంచి లక్షణాలు ఉన్నటువంటి మొక్కలు క్రమంగా కంటిన్యూస్గా ఉత్పత్తి అవుతున్నాయని కూడా అది శుద్ధ వంశ క్రమంగా చెప్పుకుంటాం. ఇఫ్ నాట్ లేదు, ఇక్కడ X అనే మొక్క మంచి లక్షణాలు కలిగి ఉంది, ఇక్కడ ఆత్మపరాగ సంపర్కం జరిపిన తర్వాత మంచి లక్షణాలు కలిగిన మొక్కలు రాలేదు. సో కాబట్టి వెంటనే B1 D1 చల్ పడేస్తారు వాటిని. ఇలా ఉంటుందన్నమాట. సో కాబట్టి విశ్లేషించిన తర్వాత జనకుల్ని ఎన్నుకొని శుద్ధ వంశ క్రమం వచ్చేంత వరకుగా మంచి లక్షణాలు వచ్చేటువంటి మొక్కలు కంటిన్యూస్గా ప్రొడ్యూస్ అయ్యేంత వరకు శుద్ధ వంశ క్రమాలు కలిగినటువంటి మొక్కల్ని సృష్టిస్తూ ఉంటారన్నమాట. ఓకే, క్లియర్? రైట్, అయిపోయింది. ఇప్పుడు ఇంక చూద్దాం.
నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తారు, ఎంపిక చేసిన జనుకుల మధ్య సంకరణం. సో క్రాస్ బ్రీడింగ్ అని చెప్పుకునే క్రాస్ హైబ్రిడేషన్. సో ఇక్కడ చేసేస్తూ ఉంటారన్నమాట. సో చేసిన తర్వాత ఏమవుతుంది అని చూసినట్టయితే వాంఛనీయ లక్షణాలు కలిగినటువంటి కొత్త మొక్కలనే ఉత్పత్తి అవుతూ ఉంటాయి. సో వాంఛనీయ లక్షణాలు ఉన్న రెండు వేరు మొక్కలు సాధారణంగా సంకరణం. సో ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చారండి. ఎక్కువ ప్రోటీన్ నాణ్యత కలిగిన ఒక జనకాన్ని వ్యాధి నిరోధక కలిగినటువంటి మరొక జనకంతో. సో ఒక మొక్క నుంచి ఉత్పత్తి అయ్యే గింజల్లో ప్రోటీన్ శాతం ఎక్కువగా ఉంది. ఓకేనా. సో అంటే సేమ్ జాతికి తీసుకుందాం. ఉదాహరణకు ఒక కంది చెట్లు రెండు తీసుకుందామండి, కంది చెట్లు. సో ఒక కంది గింజ తీసుకున్నట్లయితే దాంట్లో ఎక్కువగా ప్రోటీన్ ఉంది, గింజ సైజు ఎక్కువగా ఉంది, బల్జుడ్గా ఉంది. సో ఇంకొక కంది మొక్కను తీసుకున్నట్లయితే దాని యొక్క గింజ చాలా చిన్నగా ఉంది, ప్రోటీన్ అనేది చాలా తక్కువగా ఉత్పత్తి అవుతుంది. సో బట్ అదేంటి అని చూసినట్లయితే అది రెసిస్టెన్స్ పవర్ ఎక్కువగా ఉంది, ఇమ్యూనిటీ పవర్ అని దానికి ఎక్కువగా ఉంది. చిన్న గింజలు ఉత్పత్తి చేస్తే ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంది. సో ఇది పెద్ద గింజలు ఉత్పత్తి చేసినప్పటికీ కూడా ప్రోటీన్ ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నప్పుడు రెండింటి మధ్యలో ఏం చేస్తారంటే సంకలనం చేసేస్తూ ఉంటారు. సో అదే ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చారండి మనకి. జన్యు లక్షణాలు కలిసి ఉండేటువంటి అవకాశం ఉంది, అవకాశం మాత్రమే అండి. సో ఇవి రెండింటి మధ్య సంకలనం జరిపాం. సో ఎక్కువ ప్రోటీన్ ఉన్నది, ఎక్కువ వ్యాధి నిరోధక శక్తి ఉన్నటువంటి రెండు కంది మొక్కల మధ్య హైబ్రిడేషన్ చేశాం. సో ఖచ్చితంగా వచ్చేటువంటి మొక్క 100% వ్యాధి నిరోధక శక్తి కలిగి ఎక్కువ ప్రోటీన్ ఉండేటువంటి గింజల్ని ఉత్పత్తి చేస్తుందా అంటే చేస్తుంది, చేయొచ్చు. సో అది డౌట్. ఎందుకంటే ఇట్ డిపెండ్ మనకేంటి మొత్తం అక్కడ క్రోమోజోమ్ల ఏమంటాం ఎక్స్చేంజ్ ఆఫ్ క్రోమాటిడ్స్ ఉంటాయి కదా. సో అది యాదృచ్ఛికంగా జరుగుతుంది. సో పర్టికులర్గా తీసుకొని ఈ జీన్ ఇన్సర్ట్ చేయట్లే మనం. సో సంకరీకరణం ఏంటనేది యాదృచ్ఛికంగా జరుగుతుంది, ఇంటెన్షనల్గా జరగదు, గుర్తుపెట్టుకోండి. సో ఎందుకంటే జస్ట్ మనం ఏంటి ఆ పుప్పుడు రేణులు తీసుకొచ్చి ఆ అండకోశం యొక్క కీలాగ్రం పైన రుద్దిస్తూ ఉంటాం. సో అక్కడ లోపల జరిగేటువంటి కణ విభజనలు జరిగేటప్పుడు అది ఎలా అయినా కావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ రెండింటి మధ్య సంకరణం జరిగినప్పుడు ఏమవుతుందంటే జన్యు లక్షణాలు కలిసి ఉండేటువంటి అవకాశం అయితే ఉంటుంది కొంతవరకు. సో వాంఛనీయ లక్షణాలు కలిసి ఉండాలని లేదు. ఇప్పుడు వచ్చిన పాయింట్ చూడండి. సాధారణంగా కొన్ని వందల నుంచి వేల సంకరణాలు చెప్తే దానిలో మాత్రమే వాంఛనీయ లక్షణాల కలయిక. అబ్బాయి ఇక్కడ చూడండి. సో సైంటిస్టులు ఎంత కష్టపడతారో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. వాంఛనీయ లక్షణాలు కలిసి ఉండాలని సాధారణంగా కొన్ని వందల నుండి వేల సార్లు సంకరణాలు జరిపితేనే మనకు ఆ వాంఛిత లక్షణాలు కలిగి ఉండేటువంటి మొక్కలనే ఉత్పత్తి అని అవుతాయని తెలుస్తుంది ఇక్కడ. ఓకేనా. ఇది ఒకటి పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ఒక రెండు ఉత్తమమైన లక్షణాలు కలిగినటువంటి మొక్కల మధ్య సంకరీకరణ జరిపినప్పుడు, హైబ్రిడేషన్ జరిగినప్పుడు వచ్చేటువంటి తరపు మొక్కలు అంటే నెక్స్ట్ జనరేషన్ మొక్కలు ఏవైతేనో వాటిల్లో ఖచ్చితంగా రెండు మొక్కల యొక్క వాంఛనీయ లక్షణాలు ఉంటాయంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. పాయింట్ గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవుతుంది మీకు. ఓకేనా. రైట్. నెక్స్ట్ పాయింట్కి ఇది వెళ్ళిపోదాం. వరణం మేలైన పునఃసంయోజకాలను పరీక్షించడం. వరణం అంటే సెలెక్షన్, మేలైన పునఃసంయోజకాలను పరిశీలించడం. ఏంటి పునఃసంయోజకాలు అంటే ఏర్పడినటువంటి కొత్త మొక్కలు అయితే పునఃసంయోజకాలుగా చెప్పుకుంటూ ఉంటాం. రైట్, ఇక్కడ చూద్దాం. సో ఈ దశలో ఏర్పడిన సంతతి సంకర మొక్కల్లో వాంఛనీయ లక్షణాలు కలిసి ఉన్న మొక్కలను ఎన్నుకోవడం జరుగుతుంది. ఓకేనా. ఏర్పడిన సంతతి సంకర మొక్కల్లో వాంఛనీయ లక్షణాలు అంతే కదా. ఇప్పుడు రెండు మొక్కల్ని సంకరీకరణం చేసినప్పుడు ఏర్పడిన ఒక 1000 మొక్కల్లో మనకు కావలసినటువంటి అంటే మనకు ఉపయోగపడేటువంటి లక్షణాలు ఉన్నటువంటి మొక్కలు ఎక్కడెక్కడో చూసుకొని దేవుడు ఆడుకోవాలి ఫస్ట్ మనం. ఓకేనా. సో దాన్నే సెలెక్ట్ చేసుకోవడం అన్నారు. సెలెక్ట్ చేసుకోవడాన్ని వర్ణం అంటామండి ఇంగ్లీష్లో. సో ఇంగ్లీష్లో అయితే సెలెక్షన్ అంటాం, వర్ణం అంటే ఎన్నుకోవడం, అంతే, వెరీ సింపుల్. రైట్. ఈ వర్ణ ప్రక్రియ రైట్ ఇది అన్నిటికంటే కఠినతరమైంది, గుర్తుపెట్టుకోండి. సో ఇలా ఎన్నుకోవడమే మొక్కల్ని అన్నిటికంటే కఠినతరమైంది. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్లో ఇది ప్రాపర్ అంటే మంచి లక్షణాలు ఉన్నటువంటి మొక్కలను ఉత్పత్తి చేయొచ్చు, చేయకపోవచ్చు. ఎందుకంటే లోపల ఉండేటువంటి మనకు జెనెటిక్ కోడ్ ఏంటనేది తెలియదు. సో కాబట్టి ఇలా మనకి ఈ స్టెప్ ఏదైతే ఉందో వర్ణము అదేవిధంగా మేలైన పునఃసంయోగాలను పరీక్షించడం అనేది చాలా కఠినతరమైనటువంటి అంశం. రెండు జనకుల కన్నా మేలైనవిగా ఏర్పడతాయి. సో మనం మేలైన వాటిని ఎన్నుకోవడం జరుగుతుంది. సో అనేక తరాలు ఆత్మపరాగ సంపర్కంతో అవి సమానత్వ స్థాయికి అంటే సంయుగ్మజత వరకు చేరేంతవరకు చేస్తూ ఉంటారు. రైట్. ఇలా ఇప్పుడు మనకి ఎన్నుకున్నటువంటి మంచి లక్షణాలు మొక్కలు ఏవైతే తీసుకుంటామో వాటిలో ఆత్మపరాగ సంపర్కం చెప్తాం. ఆల్రెడీ మనం మెండిలియన్ లాస్లో చూసాం. సో మెండల్ యొక్క ఆనువంశికత సూత్రాలు కావచ్చు, మెండల్ యొక్క ఆనువంశికత గురించి మాట్లాడు బఠానీ మొక్కల్లో మనం ఆత్మపరాగ సంపర్కం ఎందుకు చేస్తామనేది మనకి వస్తుంది, ఇంటర్మీడియట్లో వస్తుంది ఆల్రెడీ. సో ఆత్మపరాగ సంపర్కం ఎందుకు చేస్తామంటే లోపల ఉండేటువంటి జీన్ ఎక్స్ప్రెషన్ బయటికి రావాలంటే కంపల్సరీ డెఫినెట్గా వాటి మధ్యలో వాటికి ఆత్మపరాగ సంపర్కం జరిపినట్లయితే ఖచ్చితంగా మనకి లోపల ఉండేటువంటి జెనెటిక్ కోడ్ అనేది ఎక్స్ప్రెస్ అవుతూ ఉంటుంది. ఓకేనా. సో కాబట్టి ఏమైనా అంతర్గత లక్షణాలు పనికిరాని లక్షణాలు అవి కూడా బయటపడుతుంటాయి. కాబట్టి ఇలా శుద్ధ వంశక్రమం వచ్చేంతవరకు చేసుకుంటూ వెళ్తూ ఉంటారు అనమాట.
రైట్, ఇది వచ్చేసి వరణం. అదేవిధంగా మేలైన పునఃసంయోజకాలను పరీక్షించడం. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఏం చేస్తారంటే పరీక్షించడం, విడుదల, కొత్త సాగు రకాల వ్యాపారీకరణ. సో సింపుల్. ఇక్కడ కొత్త క్రమాలు ఏవైతే ఉన్నాయో, న్యూ లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని విశ్లేషించి పరిశోధన క్షేత్రాలు. సో వచ్చేసిన తర్వాత ఇలా వచ్చినటువంటి మొక్కలు ఎన్నుకున్న తర్వాత ఏం చేస్తారంటే వీటిని పరిశోధన క్షేత్రాల్లో సాగు చేస్తారండి. పరిశోధన క్షేత్రాలు అంటే పొలమే కానీ అది మొత్తం కూడా అక్కడ ఉండే పరిస్థితులు మన కంట్రోల్లో ఉంటాయి. వాటిని ఏమంటామంటే పరిశోధన క్షేత్రాలుగా చెప్పుకుంటూ ఉంటాం అనమాట. ఓకేనా. అండ్ అక్కడ వచ్చేసి మనకి ఏంటంటే అన్నీ కూడా ఆప్టిమమ్, ఉష్ణోగ్రత ఎంత ఉండాలి, వాటర్ ఎన్ని ఉండాలి, ఇవన్నీ కూడా మన కంట్రోల్లోనే ఉంటాయి. కంట్రోల్లో ఉండిన తర్వాత వాటిని అన్నిటి కూడా పరిశీలించడం జరుగుతుంది. సో తర్వాత ఈ పదార్థాలు రైతుల పొలాల్లో కనీసం 3 సాగుబడి చేసే ఋతువుల్లో వివిధ ప్రదేశాలు సూచిస్తున్న అంటే సస్యం సాధారణంగా పెరిగే వాతావరణ మండల పరిస్థితి. సో అయిపోయింది. మనకి ప్రయోగశాల దగ్గర ఒక ఫీల్డ్ ఉంటుంది, అక్కడ టెస్ట్ చేస్తారు. తర్వాత వచ్చేసి రైతుల పొలాల్లో ఇవి టెస్టే, రైతులు డైరెక్ట్ ఇవ్వట్లేదు, టెస్ట్ చేయడంలోనే ఉంటుందన్నమాట. ఓకేనా. అండ్ ఇక్కడ ఒక చిన్న పాయింట్ అయితే మెన్షన్ చేస్తారండి, గుర్తుపెట్టుకోండి. సో వ్యవసాయం దాదాపుగా స్థూల జాతీయ ఉత్పత్తిలో ఎంత శాతం ఉంటుందంటే 33% ఉంటుంది. సో అదేవిధంగా 62% జనాభాకు ఉద్యోగాలు కల్పిస్తూ ఉంది వ్యవసాయం. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. సో చిన్న పాయింట్, మేబీ చెప్పలేం, స్టాటిస్టిక్స్ కాబట్టి ఇది. స్థూల జాతీయ వ్యవసాయం వచ్చేసి 33%, 62% జనాభాకు వచ్చేసి వ్యవసాయం అనేది ఉద్యోగం అందిస్తుంది అనేసి చెప్తుంది. అండ్ ఇక్కడ ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, 1960 to 2000 మధ్యకాలంలో వచ్చేసి మనం ఏంటంటే హరిత విప్లవ యుగంగా చెప్పుకుంటాం అక్కడ ఆ మధ్యకాలం ఏదైతే ఉందో. ఎందుకంటే అక్కడ అనేక రకాలుగా ఆహారాలను ఉత్పత్తి చేయడానికి ఎస్పెషల్లీ గోధుమలు, వరిని బాగా పండించడం జరిగిందండి. సో విపరీతమైన ఎంత అంటే అంత ఉత్పత్తి చేయడం జరిగిందనమాట. సో జనరల్గా ఉండేదానికంటే. సో కాబట్టి ఈ పీరియడ్ని ఏమంటామంటే హరిత విప్లవ దశగా చెప్పుకుంటాం. సో 1960 నుంచి 2000 వరకు అండి. ఓకేనా. అండ్ ఒక్కసారి ఇక్కడైతే చూడండి, పెద్ద దీంట్లో అంటే మొక్కజొన్న ఒకటి, సో సోనాలికా అనేటువంటిది ఇక్కడ ఒకటి కనపడుతుంది. అదేవిధంగా IP-1540 ఇది వరి. సో ఇవి ఫిగర్స్ అండి. అండ్ చూద్దాం ఇక్కడ ఇంకా గోధుమ, వరి ఈ 2 మొక్కల పేర్లైతే డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి. హరిత విప్లవంలో చాలా కీ రోల్ ప్లే చేశాయండి. ఇక్కడ చూసినట్లయితే 1960-2000 మధ్య కాలంలో గోధుమ ఉత్పత్తి 11 మిలియన్ టన్నుల నుంచి 75 మిలియన్ టన్నులకు ఇంప్రూవ్ అయింది. అంటే ఒక రేంజ్లో పెరిగిపోయిందండి. సో అంటే అంత మంచి వెరైటీస్ని మెక్సికో నుండి తెప్పించాడన్నారు కదా మానకొమ్ము సాంబశివన్ గారు. మెక్సికో నుండి ఈ గోధుమ వెరైటీని తీసుకొచ్చారు. ఓకేనా. సో 11 టన్నుల నుంచి 75 మిలియన్ టన్నులు, ఇంపార్టెంట్, అదొక ఫిగర్ గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా వరి ఉత్పత్తిని చూసినట్టయితే 35 మిలియన్ టన్నుల నుంచి విపరీతంగా పెరిగిపోయిందండి. 35 మిలియన్ టన్నుల నుంచి 889.5 మిలియన్ టన్నులు, అంటే ఒక రేంజ్లో వెళ్ళిపోయిందనమాట. అంటే ఆ పీరియడ్ ఆఫ్ టైంలో మనకి భారతీయ జనాభా కూడా అదే రేంజ్లో పెరిగిపోతుంది, అంతకంటే ఎక్కువనే పెరుగుతూ ఉంది. సో కాబట్టి ఆహార ఉత్పత్తికి చాలా ఇబ్బందికరంగా ఉన్న సందర్భంలో మనకి తను MS స్వామినాథన్ గారు చాలా కృషి చేసి ఇలా ఎక్కువ ఉత్పత్తి, ఈ 2 ఫిగర్స్ గుర్తుపెట్టుకోండి, ఇదొక ఫిగర్ అంటే 2. సో వరి ఉత్పత్తులు 35 మిలియన్ టన్నుల నుంచి ఎన్ని మిలియన్ టన్నులకు పెరిగింది ఈ కాలంలో? సో 1960, అదేవిధంగా 2000 మధ్య కాలంలో. ఓకేనా. సో నెక్స్ట్ గోధుమ, వరిలో పాక్షిక వామన రకాలు. పాక్షిక వామన రకాలు అంటే సో వామనం అంటే పొట్టి అండి, వామనం అంటే పొట్టి. సో పాక్షికంగా అంటే మరీ పొట్టిగా కాదు, మరీ పొడవకుండా మోతాదుగా. సో పాక్షిక వామన రకాలండి. సో అభివృద్ధి జరగడమే దీనికి కారణమట. సో నోబెల్ గ్రహీత నార్మన్ E. బోర్లాగ్ మెక్సికోలోని అంతర్జాతీయ గోధుమ, మొక్కజొన్న అభివృద్ధి కేంద్రంలో ఈ పాక్షిక వామన రకాలను వృద్ధి చేశారు. గుర్తుపెట్టుకోండి, ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ వీట్ అండ్ మెయిజ్ ఇంప్రూవ్మెంట్. సో ఇక్కడ నార్మన్ బోర్లాగ్ ఎవరైతే ఉన్నారో మెక్సికోలో సో ఇక్కడ ఒక పాయింట్ కనపడుతుంది మీకు, మెక్సికోలో అంతర్జాతీయ గోధుమ, మొక్కజొన్నల అభివృద్ధి కేంద్రం. గుర్తుపెట్టుకోండి. సో మనకి జస్ట్ అక్కడ పాయింట్ ఫోకస్ చేస్తేనే పాయింట్ కనపడుతుంది, లేదంటే వదిలిపెట్టేసి వెళ్ళిపోతూ ఉంటాం మనం. ఇక్కడ పాయింట్ ఏంటి? అంతర్జాతీయ గోధుమ, మొక్కజొన్నల అభివృద్ధి కేంద్రం ఎక్కడుంది అంటే మెక్సికోలో ఉంది. ఓకేనా, అదొక పాయింట్ గుర్తుపెట్టుకోండి. రైట్. అక్కడ ఏంటంటే మనకి ఈ యొక్క పాక్షిక వామన రకాలను బోర్లాగ్ గారు అభివృద్ధి చేయడం జరిగింది. అండ్ ఇక్కడ చూద్దాం ఒకటి. సో 1963లో సోనాలిక, కళ్యాణ్ సోనా వంటి అధిక దిగుబడి, వ్యాధి నిరోధకం చూపేటువంటి అనేక రకాలను భారతదేశంలోని గోధుమ పండించే అన్ని ప్రదేశం. ఇది గోధుమ రకాలండి ఇవి. రైట్. ఇక్కడ మనకి ఇది ఒకటి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. వరిలో ఉండేటువంటి రకాలు కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, నెక్స్ట్ రకరకాల మొక్కల్లో ఉండేటువంటి వెరైటీస్ ఏంటి అనేది ఇక్కడ పెద్ద లిస్ట్ అయితే ఉంటుంది మనకి. డెఫినెట్గా లిస్ట్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిందే. ఇక్కడ సోనాలిక, కళ్యాణ్ సోనాను ఇక్కడ ఉండేటువంటి గోధుమ వెరైటీస్ అండి ఇవి. సో ఇవి గోధుమ పాక్షిక వామన రకాలండి, ఇవి పాక్షిక వామన గోధుమ రకాలు. సో ఇవి వీటి యొక్క
అధిక దిగుబడి అదేవిధంగా వ్యాధి నిరోధక శక్తిని బాగా కలిగి ఉండేటువంటి గోధుమ రకాలు, పాక్షిక వామన గోధుమ రకాలు ఏవి అంటే సోనాలిక, కళ్యాణ్ సోనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అదేవిధంగా వరిలోని పాక్షిక వామన రకాలైనటువంటి IR8 ఇంపార్టెంట్ అండి, IR8. సో అంతర్జాతీయ వరి పరిశోధన కేంద్రం ఫిలిప్పైన్స్ అభివృద్ధి చేసింది. ఇక్కడ IR8 అనేది వరి మొక్కకు సంబంధించినటువంటిది. ఏది అభివృద్ధి చేసింది గుర్తుపెట్టుకోండి, అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ. ఎక్కడుంది? ఫిలిప్పైన్స్లో ఉంది, ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఇవి 2 రకాలు గోధుమ ఎక్కడ అభివృద్ధి చేస్తారు? మెక్సికోలో అభివృద్ధి చేయడం జరిగింది. సో IR8 ఎక్కడ అభివృద్ధి చేస్తారు? ఫిలిప్పైన్స్లో అంతర్జాతీయ వరి పరిశోధన కేంద్రం ఉంది, అక్కడ అభివృద్ధి చేయడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా తాయ్చుంగ్ నేటివ్ 1. సో ఇది కూడా వరి రకమండి, ఇది వచ్చేసి తైవాన్ నుండి పొందడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకి ఈ తాయ్చుంగ్ నేటివ్ 1 అనేది మరి వరియా గోధుమ అంటే మనకి సెంటెన్స్ ప్రాపర్గా చదివితే అర్థమవుతుంది. ఇక్కడ సెంటెన్స్ కంప్లీట్ అయిపోయిందిగా. వరిలోని పాక్షిక వామన రకాలను అన్నాడు, రకాలను. 1వ రకం, 2వ రకం. తాయ్చుంగ్ నేటివ్ ఎక్కడ డెవలప్ అయిందంటే తైవాన్ నుంచి అక్కడ డెవలప్ చేయబడింది. సో మనకు వచ్చేసి ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది. సో మనకు ఓవరాల్గా ఇక్కడ ఎన్ని వచ్చాయండి? సోనాలిక, కళ్యాణ్ సోనా అనేటువంటి గోధుమ మెక్సికో నుంచి వచ్చింది. IR8 అదేవిధంగా తాయ్చుంగ్ నేటివ్ 1 అని తైవాన్ నుండి వచ్చింది. ఇవి 2 కూడా వరి రకాలు అనమాట. ఓకేనా. ఎప్పుడు ప్రవేశపెట్టారంటే 1966లో. తర్వాత పాక్షిక, ఇక్కడ తర్వాత మంచి దిగుబడి ఇచ్చేసేటువంటి పాక్షిక వామన రకాలైనటువంటి జయ మరియు రత్న భారతదేశంలో అభివృద్ధి చేస్తారు. ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకి 4 రకాల పాక్షిక వామన వరి మొక్కలు కనపడుతున్నాయి. 2 వచ్చేసి, ఒకటేమో మనకి మనీలా నుంచి వచ్చింది, 2వది వచ్చేసేమో తైవాన్ నుంచి వచ్చింది. ఇవి 2 కూడా విదేశీ రకాలు. దేశీయ రకాలు ఏంటి అని చూసినట్టయితే జయ మరియు రత్న. ఇవి పాక్షిక వామన వరి రకము, గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. రైట్, నెక్స్ట్ వెళ్ళిపోదాం. సో నాకు తెలిసి ఇది బాగానే పెద్ద సెషన్ అవుతుందండి, ఆల్రెడీ 30 మినిట్స్ అయిపోయింది. రైట్, చూద్దాం. ఎనీహో నెక్స్ట్ వచ్చేసి చెరకు అండి. చెరకు షకారం బార్బెర్రీ. సో నార్త్ ఇండియాలో పెరుగుతుంది. మన దగ్గర వచ్చేసి సౌత్ ఇండియాలో వచ్చి షకారం అఫిస్నారం ఉంటుంది. ఓకే, ఇవి 2 కూడా గుర్తుపెట్టుకోండి. చెరకు యొక్క శాస్త్రీయనామం అది ఉత్తర భారతదేశం, ఇది దక్షిణ భారతదేశం. దక్షిణ భారతదేశంలో పెరిగేది వచ్చేసి బలంగా ఉంటుంది, బట్ ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి కండిషన్స్ తట్టుకోలేదు. సో కాబట్టి ఇక రెండింటిని సంకలనం చేసి కొత్త మొక్కని ఉత్పత్తి చేయడం జరిగింది. సో అది అన్ని రకాలుగా తట్టుకొని ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి చిరుధాన్యాలు, మొక్కజొన్న, జొన్న, సజ్జలు, సంకరాలను అభివృద్ధి చేశారు. ఓకే, సో ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ పెద్ద ఇంపార్టెంట్ కాదు, బట్ చెరకు మాత్రం గుర్తుపెట్టుకోండి. షకారం బార్బెరీ వచ్చేసి ఉత్తర భారతదేశం అండ్ షకారం అఫిస్నారం వచ్చేసి దక్షిణ భారతదేశం అండి. రైట్, మొక్కల ప్రజననం ద్వారా వ్యాధి నిరోధకత. సో ప్రజననం ద్వారా మనకి మొక్కలు వ్యాధిని తట్టుకునేటువంటి సామర్థ్యాన్ని పెంచవచ్చున. సో ఇక్కడ శిలీంధ్రాలు, బ్యాక్టీరియల్ వైరస్లు అండి. ముఖ్యంగా మొక్కల్లో వ్యాధులు కలగడానికి ముఖ్యమైనటువంటి వ్యాధి జనకాలు అంటే శిలీంధ్రాలు, బ్యాక్టీరియాలు, వైరస్లు. ఓకేనా. సో 20 నుంచి వీటి వల్ల ఎంత శాతం పంట నష్టపోతున్నాము అంటే 20 నుంచి 30% ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో కొన్ని సందర్భాల్లో మొత్తం కూడా 100% నష్టపోవడానికి కూడా ఛాన్స్ ఉంది. అండ్ శిలీంధ్రాల ద్వారా కొన్ని వ్యాధులు. రైట్, ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఏవైతే సూక్ష్మజీవులు ఇక్కడ పేర్కొన్నాడో, వ్యాధిజనకాలు పేర్కొన్నాడో, సో వ్యాధిజనకాల వల్ల వచ్చేటువంటి వ్యాధులు ఏంటనేది కొన్ని ఇవ్వడం జరిగింది. శిలీంధ్రాల ద్వారా వచ్చేసి కుంకుమ తెగులు, రస్ అంటాం. నెక్స్ట్ ఉదాహరణకు వచ్చేసి గోధుమలో గోధుమ వర్ణం కుంకుమ తెగులు, నెక్స్ట్ చెరకులో ఎర్రకులు. ఇవి 2 కూడా ఏంటి మనకంటే శిలీంధ్రాల వల్ల వచ్చేటువంటి వ్యాధులుగా చెప్పుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి బంగాళాదుంప ఆకు తెగులు. సో ఇక్కడ ఇంకోటి కూడా ఇచ్చాడు, 3 ఇచ్చాడు మనకి. శిలీంధ్రం వల్ల కలిగేటువంటి వ్యాధులు లిస్ట్ ఇచ్చాడు. వెరీ ఇంపార్టెంట్. సో గోధుమ వర్ణ కుంకుమ తెగులు, చెరుకు ఎర్రకులు తెగులు, బంగాళాదుంపలో ఆకు తెగులు, లేదంటే దీన్ని లీఫ్ బ్లైట్ అని కూడా చెప్పుకుంటాం అనమాట. సో ఇవి 3 కూడా దేనివల్ల వచ్చేటువంటి వ్యాధులు అంటే శిలీంధ్రాల వల్ల వచ్చేటువంటి వ్యాధి. నెక్స్ట్ బ్యాక్టీరియల్ ద్వారా వచ్చేసి క్రూసిఫెర్స్లో నల్లటి కుళ్ళు, గుర్తుపెట్టుకోండి. నల్లటి కుళ్ళు అనగానే వెంటనే ఎక్కడికి వెళ్ళిపోతామంటే మనము శిలీంధ్రాల దగ్గరికి వెళ్ళిపోతాం. ఎందుకంటే బ్లాక్ కలర్ ఆఫ్ స్పోర్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై ద ఫంజీ అనుకుంటుంటాం కదా మనం. సో అక్కడ మనం తప్పు చేయడానికి అయితే ఛాన్స్ ఉంది, గుర్తుపెట్టుకోండి. బ్యాక్టీరియాల ద్వారా క్రూసిఫెర్లో వచ్చేటువంటి నల్లటి కుళ్ళు ఇంపార్టెంట్. క్రూసిఫెర్లో వచ్చే నల్లటి కుళ్ళు వేడి ద్వారా జరుగుతుంది. వేడి ద్వారా వస్తుంది అంటే బ్యాక్టీరియాల ద్వారా. అదేవిధంగా వైరస్ ద్వారా పొగాకులో మొజాయిక్ వైరస్, అదేవిధంగా టర్నిప్లో మొజాయిక్ తెగులు. ఇవి 2 కూడా మనకి వైరస్ల ద్వారా వచ్చేటువంటి వ్యాధులు. సో ఈ పర్టికులర్ 3 లైన్స్ 4 లైన్స్ ఏదో వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూద్దాం. రైట్, నెక్స్ట్ వచ్చేసి వ్యాధి ప్రతిరోధక అనేది సంకరణం వర్ణం ద్వారా ఏర్పడుతుంది. సో సంకరణం అదేవిధంగా వర్ణం ద్వారా
నిరోధక కలిగినట్టు వ్యాధి నిరోధకత కలిగినటువంటి మొక్కలు ఉత్పత్తి చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుందండి. సో ఇక్కడ ఏం చేస్తారంటే బీజ పదార్థ ప్రతిరోధక మూలాన్ని గుర్తించడం. సో ఏ మొక్కలైతే బాగా వ్యాధుల్ని ఎదుర్కొనేటువంటి కెపాసిటీ ఉంటుందో సేమ్ మనం ఇంతకుముందు ఒక ప్రాసెస్ చూసాం కదా. సో ఎన్ని స్టెప్స్లో మనకి మంచి లక్షణం కలిగిన మొక్క ఉత్పత్తి అవుతుంది. ఇక్కడ కూడా మంచి లక్షణం ఏంటి అంటే వ్యాధి నిరోధకత కలిగినటువంటి మొక్క. సో దానికి సంబంధించినటువంటి బీజ పదార్థంలో ఉండేటువంటి జన్యువులు ఎన్నుకోవడం అంతా కూడా సేమ్ ప్రాసెస్ అవుతూ ఉంటుందండి. సో ఇదే ప్రాసెస్ మొత్తం కూడా సో ఇదే ఉంటుంది ఇక్కడ కూడా. బట్ ఇక్కడ మంచి లక్షణం ఏంటి అంటే వ్యాధి నిరోధకతను కలిగి ఉండడం. ఓకేనా. సంకరణం వర్ణం తర్వాత శిలీంధ్రాల బ్యాక్టీరియల్ వైరస్ల వ్యాధులకు వ్యాధి ప్రతిరోధక చూపే కొన్ని సస్య మొక్కలు ఈ రైట్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఈ టేబుల్ ఏదైతే ఉందో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అడగడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. సో ఎందుకంటే లాస్ట్ టైం ఇలాంటి టేబుల్ ఇంకొకటి ఉంటుందండి, ఎస్సీపీలో వస్తుంది మనకి. సో అక్కడ నుండి ఒకసారి క్వశ్చన్ అడగడం జరిగింది. సో కాబట్టి ఈ టేబుల్స్ ఏవైతేనో వెరీ ఇంపార్టెంట్ స్పెసిఫిక్గా. ఇక్కడ చూసినట్లయితే పంట ఏంటి, సస్యం అంటే పంట అండి. సస్యం అంటే ఏంటి, పంట. సో పంట రకం ఏంటి అని చూసినట్లయితే గోధుమ. సో గోధుమలో ఏ కైండ్ ఆఫ్ వెరైటీ అని చూసినట్లయితే హిమ్గిరి అనేటువంటిది ఏ వెరైటీ. సో ఇక్కడ టేబుల్లో ఎన్ని రకాలంటే అన్ని రకాలు కావడానికి ఛాన్స్ ఉందండి. సో ఇక్కడ వ్యాధి ప్రతినిరోధకత చూపేటువంటి వ్యాధులు అంటే ఏంటంటే ఈ గోధుమలో హిమ్గిరి అనేటువంటి వెరైటీ ఏదైతే ఉందో, హిమ్గిరి అనేటువంటిది గోధుమలో వెరైటీ ప్లాంట్ అనమాట. ఆ వెరైటీ ప్లాంట్ దేన్ని ఏ వ్యాధుల్ని సమర్థవంతంగా ఎదుర్కొంటుందంటే పత్ర మరియు చారల కుంకుమ తెగులు, అదేవిధంగా చారల కుంకుమ తెగులు, అదేవిధంగా హిల్ బంట్ అనేటువంటి వ్యాధి. ఈ రెండు వ్యాధులకు గోధుమలో ఏ వెరైటీ బాగా అంత ఎదుర్కోగలుగుతుందంటే హిమ్గిరి అనేటువంటి వెరైటీ. సో ఇక్కడ నుండి ఎన్ని క్వశ్చన్లు అంటే అన్ని క్వశ్చన్, దాదాపు ఒక 100 క్వశ్చన్లు తయారు చేయొచ్చండి. నేను చెప్తున్న ఛాలెంజ్. సో ఇక్కడ 100 క్వశ్చన్ తయారు చేయడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు పంట మొక్క పేరు గుర్తుపెట్టుకోండి, దాని రకం ఏంటి గుర్తుపెట్టుకోండి, అది ఏ వ్యాధుల్ని సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. సో ఇక్కడ బ్రాసికా మొక్క చూసినట్లయితే పూసా స్వర్ణిం, సో కరణ్ రాయ్ అంటారంట దీన్ని, తెల్లటి కుంకుమ తెగుల్ని ఎదుర్కొంటుంది. నెక్స్ట్ క్యాలీఫ్లవర్ వచ్చేసి పూసా శుభ్ర, అదేవిధంగా పూసా స్నోబాల్ కేవన్, నల్లకుళ్ళు మరియు ముడత బ్లైట్ నల్లకుళ్ళు తెగులని. సో వీటినన్నింటినీ ఇది ఎదుర్కొంటుంది. నెక్స్ట్ బొబ్బర్లు వచ్చేసి పూసా కోమల్ వెరైటీ అండి. బొబ్బర్లో పూసా కోమల్ అనేది ఒక వెరైటీ అనమాట. సో అదేంటి ప్రజననం ద్వారా ఉత్పత్తి చేసినటువంటి మంచి లక్షణం కలిగినటువంటి ఒక బొబ్బర్లకు చెందినటువంటి మొక్క. సో ఇది బ్యాక్టీరియల్ బ్లైట్ వ్యాధిని సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. నెక్స్ట్ మిరప వచ్చేసి పూసా సదాబహార్. నెక్స్ట్ వచ్చేసి మిరప మొజాయిక్, అదేవిధంగా పొగాకు మొజాయిక్ వైరస్ మరియు ఆకుముడత తెగులని ఎదుర్కొంటూ ఉంటుందన్నమాట. సో నాకు తెలిసి ఇక్కడ పొగాకు కూడా రావాలేమో, ఇక్కడ మేబీ రాలేదు. రైట్. నెక్స్ట్ వాంఛనీయ లక్షణాల మొక్కల తర్వాత నేరుగా అభివృద్ధి చేయడం లేదా ప్రయోజనంలో ఉపయోగిస్తారు. సో వరణంతో చేసే సోమోక్లోనల్ వైవిధ్యాలు, అదేవిధంగా జెనెటిక్ ఇంజనీరింగ్ అనే ఉపయోగపడే సో ఇవి ప్రజనన విధానాలు, ఇవి రెండు కూడా సోమోక్లోనల్ వైవిధ్యాలు. నెక్స్ట్ అదేవిధంగా జెనెటిక్ ఇంజనీరింగ్, ఇవి రెండు కూడా ఏంటంటే ప్రజనన విధానం. నెక్స్ట్ వచ్చేసి ఉత్పరివర్తన ప్రక్రియ, ఉత్పరివర్తన ప్రజననంగా చెప్పుకుంటాం. సో ఉత్పరివర్తన ప్రజననం అంటే ఏంటి అని చూసినట్లయితే ఉత్పరివర్తనం అంటే ఏంటంటే జనరల్గా సో జన్యు పదార్థంలో ఉండేటువంటి అవి ఏవైతే ఉన్నాయో క్షార జతలు ఏమైతున్నాయో వాటి సీక్వెన్స్లో మార్పు వచ్చేసి అవి వ్యక్తపరిచే లక్షణంలో ఏదైనా మార్పు వచ్చినట్లయితే అది ఉత్పరివర్తనంగా చెప్పుకుంటాం. అది మంచి లక్షణమైన కావచ్చు, చెడు లక్షణమైన కావచ్చు. సో ప్రకృతిలో జనరల్గా ఏంటి యాదృచ్ఛికంగా జరుగుతుంటాయి. ఉత్పరివర్తనను గుర్తు రావాల్సిన సైంటిస్ట్ ఎవరంటే హ్యూగో డివ్రీస్, రైట్. సో ఇక్కడ ఉత్పరివర్తనంలో మరి మంచి లక్షణం కోసం మనం ట్రై చేస్తున్నాం కదా. సో మరి మంచి లక్షణం కోసం ట్రై చేసినప్పుడు ఉదాహరణకు ఒక జన్యు ఉండడం ద్వారా ఒక మొక్క నీటి ఎద్దడి తట్టుకోలేక చనిపోతూ ఉంది, అంటే నీరు లేనప్పుడు తట్టుకోలేక చనిపోతుంది. ఆ జన్యుని షూట్ చేసాం, ఆ జన్యుని తీసేసినప్పుడు ఏంటి కంపల్సరీ ఆ జన్యు క్రమంలో మార్పు అనేది మనం క్రియేట్ చేస్తున్నాం కదా. సో ఆ తీసేసినప్పుడు ఏమవుతుందంటే మొక్కలో ఆ నీటి ఎద్దడిని తట్టుకునేటువంటి శక్తి వచ్చింది అనుకుందాం. అంటే ఇప్పుడు ఏం చేయడం ద్వారా ఆ మంచి లక్షణం అభివృద్ధి చేస్తామంటే ఉత్పరివర్తనం చేయడం ద్వారా. ఉత్పరివర్తనం అంటే ఏంటి, జన్యు క్రమంలో ఉండేటువంటి జన్యువుల వరుస క్రమాన్ని మార్చడం, అడిషనల్ కలపడమా తీసేయడం, ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. ఓకేనా. సో ఇలా చేయడం ద్వారా మంచి లక్షణం అభివృద్ధి చేసామనుకోండి, దాన్ని ఏమంటాం మనం ఉత్పరివర్తన ప్రజననంగా చెప్పుకుంటూ ఉంటాం. రైట్. ఉత్పరివర్తన ప్రక్రియ అంటే జన్యువులో క్షారాల వరుస క్రమంలో మార్పులు తీసుకురావడం ద్వారా వైవిధ్యాల సృష్టి ఫలితంగా జనకారకం కొత్త లక్షణాన్ని సృష్టించడం జరుగుతూ ఉంటుంది. సో దేని ద్వారా అంటే ఇక్కడ వికిరణాల ద్వారా, సో గామా కిరణాలను ఉపయోగించి ఉత్పరివర్తనంలో ఉపయోగించేటువంటి వికిరణాలు గామా వికిరణాలు గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ లేదంటే కొన్ని రకాల రసాయనాలను కూడా ఉపయోగిస్తుంటారండి. రసాయనాలు లేదంటే వికిరణాల ద్వారా
ప్రేరేపిత కృత్రిమ ఉత్పరివర్తనాలు సాధించవచ్చు. ఇవి ప్రేరేపించేటువంటివి, ప్రకృతిలో జరగట్లేవు, మనంతటా మనం ఒక ల్యాబ్లో చేస్తున్నాం. ఒక మొక్కలో కావాల్సిన లక్షణాన్ని మనం ఇండ్యూస్ చేయాలంటే, పెంపొందించాలి అంటే మనం ఏం చేస్తున్నాం, కొన్ని రకాల రసాయనాలు లేదంటే గామా కిరణాలు ఉపయోగించేసి అక్కడ మనకు వద్దు అనుకున్న జన్యువుని తీసేస్తున్నాం. ఓకేనా, ఇలా ఒక మంచి లక్షణాన్ని అభివృద్ధి చేస్తుంటాం. ఇలా చేసినట్లయితే దాన్ని ఏమంటామంటే ఉత్పరివర్తన ప్రజననంగా చెప్పుకుంటాం. ఓకేనా. సో ఇంపార్టెంట్ ఏంటి అని చూసినట్టయితే, ఇక్కడ చూసినట్టయితే పెసలలో పసుపు పచ్చ మొజాయిక్ వైరస్ బూడిద తెగుళ్ళ వ్యాధులకు వ్యాధి నిరోధక అనేది ప్రేరేపిత ఉత్పరివర్తనాల ద్వారా ఏర్పడింది. సో ఒక మొక్క ఉందండి, ఒక మొక్క దేనికి తట్టుకోవట్లేదు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్ ఇచ్చుదాం. పెసలు మొక్క ఉన్నదండి, దీంట్లో పసుపు పచ్చ మొజాయిక్ వైరస్, అదేవిధంగా బూడిద తెగుళ్ళు వ్యాధులు. సో ఈ రెండు వ్యాధులకు మొక్క తట్టుకోలేకపోతుంది. ఓకేనా. సో ఐ విల్ బి క్లియర్ హియర్. రైట్, ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఒక పెసర మొక్క ఉంది ఇక్కడ. ఓకేనా. సో పెసర మొక్క ఉంది. ఈ పెసర మొక్కలో జన్యుక్రమం ఇలా ఉందండి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది జన్యుక్రమం. సో 1 2 3 4 5 6 7 8. సో ఇలా జన్యుక్రమం ఉంది. సో ఈ జన్యుక్రమంలో ఉత్పరివర్తనం అంటే ఏంటి, సే ఫర్ ఎగ్జాంపుల్ 5 6 అనేటువంటి ఒక రెండు క్షార జతలు ఏవైతే ఉన్నాయో, సో బేస్లు అంటాం వీటిని. సో ఈ రెండింటిని తీసేసాం. ఈ రెండు ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 4 5 జన్యువులు ఉన్నాయనుకోండి, ఇది పసుపు పచ్చ మొజాయిక్ వైరస్, అదేవిధంగా బూడిద తెగులు వ్యాధిని తట్టుకోలేదు. ఈ జన్యు ఉండడం ద్వారా తట్టుకోలేదు. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఉత్పరివర్తనం చేస్తాం. ఎలా చేస్తాం ఇది అంటే, కొన్ని రకాల రసాయనాలను ఉపయోగించి, లేదంటే గామా కిరణాలు పంపించేసి ఈ 4 5 ఏవైతేనో ఈ 4 5 ఈ జన్యువులు తీసివేయడం ద్వారా ఏమవుతుంది, ఈ యొక్క పెసర మొక్క ఏమవుతుంది, పసుపు పక్క మొజాయిక్ వైరస్, అదేవిధంగా బూడిద తెగులు వ్యాధులకు వ్యాధి నిరోధక శక్తిని చూపిస్తుంది. ఇలాంటి ప్రజననాన్ని ఈ విధంగా మంచి లక్షణాలను ఉత్పత్తి చేస్తే దాన్ని ఉత్పరివర్తన ప్రజననంగా చెప్పుకుంటూ ఉంటాం. ఉత్పరివర్తన ప్రజననానికి ఎగ్జాంపుల్ ఇంపార్టెంట్. సో పెసల్లో పసుపచ్చ మొజాయిక్ వైరస్, అదేవిధంగా బూడిద తెగులు. సో క్వశ్చన్ ఎలా అడుగుతా అంటే, పెసలులో పసుపు పచ్చ మొజాయిక్ వైరస్ని ఎదుర్కోవడానికి గాను మొక్కల్లో మంచి లక్షణాలు క్రింది దానితో డెవలప్ చేస్తారు, క్రింది వానితో అభివృద్ధి చేస్తారు. ఉత్పరివర్తన ప్రజననం, ఓకేనా, లేకుంటే ఇంకొకటి బయోటెక్నాలజీనో లేదంటే ఇంకేదో అని ఇస్తూ ఉంటాడు. సో అప్పుడు ఏం పెట్టాలి మనం ఆన్సర్, ఉత్పరివర్తన ప్రజననం. క్రింది మొక్కల్లో వ్యాధి నిరోధక శక్తి ఉత్పరివర్తన ప్రజననం ద్వారా అభివృద్ధి చేశారు, ఆ మొక్కని గుర్తించండి. పెసర. సో పెసరలో ఏ వ్యాధిని ఎదుర్కోవడానికి ఉత్పరివర్తన ప్రజననం ద్వారా పెసర మొక్కలో వ్యాధి నిరోధక శక్తిని అభివృద్ధి చేస్తారు. ఏ వ్యాధి అండి, పసుపచ్చ మొజాయిక్, అదేవిధంగా బూడిద తెగులు. ఎన్ని రకాలైన క్వశ్చన్ ఫ్రేమ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. రైట్, నెక్స్ట్ కొన్ని నిరోధక లక్షణాలు చూపించినప్పటికీ వాటి దిగుబడి మాత్రం తక్కువ. పసుపచ్చ మొజాయిక్ వైరస్ వ్యాధి నిరోధకతను వన్యజాతి మొక్క నుంచి బదిలీ చేయడం ద్వారా బెండ మొక్కలో పర్బని క్రాంతి అనేటువంటి ఒక కొత్త రకం ఏర్పడింది. ఇక్కడ చూడండి. రైట్, ఇక్కడ పసుపచ్చ మొజాయిక్ వైరస్ వ్యాధి నిరోధకతను, పసుపు పచ్చ మొజాయిక్ వైరస్ ఇది ఒక వ్యాధి అండి. ఓకేనా. సో వ్యాధి నిరోధకను వన్యజాతి మొక్క నుంచి బదిలీ చేయడం ద్వారా, సో యాక్చువల్గా ఇక్కడ వన్యజాతి మొక్క వేరు, సాగుజాతి మొక్క వేరు. సో వన్యజాతి బెండ ఒకటి ఉందండి, అక్కడ ఉండేటువంటి ఆ మొక్క పసుపు పచ్చ మొజాయిక్ వైరస్ని ఎదుర్కొంటుంది. సో దానికి సంబంధించిన జన్యువును బదిలీ చేయడం ద్వారా ఒక కొత్త వెరైటీ బెండ మొక్క సృష్టించడం జరిగింది. సో దాని యొక్క పేరు ఏంటి అని చూసినట్లయితే పర్బని క్రాంతి అనేటువంటి కొత్త మొక్క ఏర్పడింది. సో మరి పర్బని క్రాంతి ఏర్పడినటువంటి కొత్త మొక్క ఏ వ్యాధిని సమర్థవంతంగా ఎదుర్కొంటుంది, పసుపచ్చ మొజాయిక్ వైరస్ వ్యాధిని ఎదుర్కొంటుంది. ఇక్కడ పబ్బని క్రాంతి అనేది ఏ రకమైన మొక్క, బెండ మొక్క శాస్త్రీయ నామం ఏంటి, ఎబుల్మాస్కస్ ఎస్కులెంటస్. రైట్. సో ఇలా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంపార్టెంట్ ఇది. ఓకేనా. నెక్స్ట్ ప్రతిరోధకత జన్యువుల మార్పిడి అనేది మూల మొక్క నెక్స్ట్ లక్ష్యం మొక్కల మధ్య లైంగిక సంకరణం తర్వాత వరణం ద్వారా పొందవచ్చు. మూల మొక్క అంటే ఏ మొక్క నుంచి అయితే మనకు కావాల్సినటువంటి జన్యువుని తీసుకుంటామో దాన్ని మూల మొక్క అంటాం. సో లక్ష్యం మొక్క అంటే మనం ఏ మొక్కలో అయితే ఒక వాంఛనీయమైనటువంటి మనకు కావాల్సినటువంటి ఒక మంచి లక్షణం అభివృద్ధి చేయాలనుకుంటాం దాన్ని ఏమంటామంటే లక్ష్యపు మొక్కగా చెప్పుకుంటూ ఉంటాం. సో రెండింటి మధ్య లైంగిక సంకరణం తర్వాత వర్ణం ద్వారా ఏర్పడుతూ ఉంటాం. రైట్, ఇక్కడ మరొక అంశం చూద్దాం. ఇక్కడ రైట్, మొక్కల ప్రజననం ద్వారా కీటకాలు చీడల ప్రతిరోధక అభివృద్ధి. సో ఇక్కడ ఇంతసేపు ఏం చేసాం, మనం సూక్ష్మజీవుల గురించి చూసాం. అదేవిధంగా కీటకాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేటట్టుగా మొక్కల్లో మంచి లక్షణాలు డెవలప్ చేయాల్సి ఉంటుందండి. అవి ఏంటి చూద్దాం.
చాలా మొక్కల్లోని కీటక చీడల నిరోధకత అనేది పత్రాలపై ఉండే కేశాల వలన కలుగుతుంది. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో కీటకాల నుండి మనకేంటి జనరల్గా కొన్ని రకాల చీడలు పీడలు కొన్ని రకాల వ్యాధులు కీటకాల ద్వారా, సూక్ష్మజీవుల కీటకాల ద్వారా. సో ఈ యొక్క ఆ నిరోధకత అనేది ఒక కీటకం నుండి బాగా నిరోధకతను చూపించాలంటే మొక్కలో ఏ లక్షణం అంటే ఆ పత్రాలపై ఉండేటువంటి కేశాల వలన కలుగుతుంది. ఇంపార్టెంట్. సో పత్తిలో జెసిడ్స్లకు ప్రతిరోధకత, అదేవిధంగా గోధుమలో ధాన్యపత్ర పురుగు. ఓకేనా? సో ఇవి రెండు కూడా ఎగ్జాంపుల్ అండి ఇక్కడ. సో మొక్కల ఆకులపైన ఉండేటువంటి కేశాల ద్వారా కీటకాల నుండి మొక్కలు సమర్థవంతంగా ఎదుర్కొంటాయనడానికి ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాడు. పత్తిలో ఉండేటువంటి జెసిడ్స్కు ప్రతిరోధకత. నెక్స్ట్ గోధుమల్లో ధాన్యపత్ర పురుగు. సో ఇక్కడ కీటకాల గురించి జెసిడ్స్ అనేవి కీటకాలు ఇక్కడ. ఓకేనా? రైట్. పత్తిలో జెసిడ్స్, అదేవిధంగా గోధుమలో ఉండేటువంటి ధాన్యపత్ర పురుగు నుంచి ఎదుర్కోవడానికి కారణం ఏంటంటే అక్కడ పత్రాలపైన ఉండేటువంటి కేశాలని చెప్పండి. గోధుమలో కాండస్లాఫై గట్టి కాండాలపై ఎక్కువ మొక్క చూపడం సన్న చూద్దాం ఇక్కడ రైట్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక పాయింట్ ఇది మనకి. మొక్కజొన్నలో కాండం తొలిచే పురుగుల ప్రతిరోధకత చూపడానికి గల కారణం ఏంటి? మొక్కజొన్న కాండం తొలిచే పురుగులో. సో స్టెమ్ బోరర్ అంటే కాండాన్ని తొలిచి పొక్కలు పెట్టేస్తుంటాయి అన్నమాట. సో ఇక్కడ మొక్కజొన్నలో అది ఎదుర్కోవడానికి గల కారణం ఏంటంటే ఆ మొక్కజొన్న మొక్కలో అధిక ఆస్పార్టిక్ ఆమ్లం ఉండడం, తక్కువ నత్రజని, తక్కువ చక్కెర శాతం. సో ఈ మూడు ఉండడం ద్వారా ఏమవుతుందంటే మొక్కజొన్న అనేది ఈ పురుగులకు ప్రతిరోధకత అంటే ఆ పురుగులు సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతుంది మొక్కజొన్న. సో దానికి గల కారణాలు ఏంటి అనేది ఇక్కడ 3 పాయింట్స్ ఇచ్చాడు. 3 పాయింట్స్ కూడా ఇంపార్టెంట్. సో తక్కువ చక్కెర శాతం, అదేవిధంగా తక్కువ నత్రజని శాతం, అదేవిధంగా ఎక్కువగా ఆస్పార్టిక్ ఆమ్లం ఉంటుంది. ఈ మూడిటి కారణాల వల్ల ఈ యొక్క మొక్కజొన్న వెరైటీ అనేది ఏమిటంటే మనకి కాండం తొలిచే పురుగులకు ప్రతిరోధకతను చూపుతూ ఉంది. ఓకే, క్లియర్? ఈ పట్టిక కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మనకి ఏదైతే ఇక్కడ పట్టిక ఇచ్చాడో ఈ పట్టిక వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకి ఈ పంట మొక్క ఇచ్చాడు. సో పంట ఏ రకమైనటువంటి పంట, అదేవిధంగా దాంట్లో ఉండేటువంటి వెరైటీ. సో నెక్స్ట్ ఏ కీటకాలు లేదంటే చీడలను తట్టుకునేటువంటి సామర్థ్యం బాగా అభివృద్ధి చెందినటువంటి విషయాలు చూద్దాం ఇక్కడ. ఫస్ట్ వచ్చేసి బ్రాసికా, లేదంటే దీన్ని రాప్సిడెంట్, లేదంటే మస్టర్డ్, లేదంటే ఆవాలుగా చెప్పుకుంటాం. దీంట్లో ఉండేటువంటి వెరైటీ ఏంటంటే పూసా గౌరవ్. కంపల్సరీ వెరైటీస్ ఏవైతున్నాయో వీటి యొక్క పేర్లు కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. పూసా సవాని అనేది ఏ రకమైనటువంటి పంటకు సంబంధించినటువంటి ఒక మంచి మొక్క అంటాడు. ఏంటంటే బెండ, లేదంటే లేడీస్ ఫింగర్గా చెప్పుకోండి. పూసా సెమ్2 అనేది వెడల్పు చిక్కుడుకు సంబంధించింది. పూసా గౌరవం అనేది బ్రాసికా, లేదంటే ఆవాలకు సంబంధించినటువంటి ఒక మంచి వెరైటీగా చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. రైట్, ఇక్కడ చూద్దాం ఫస్ట్. సో ఇక్కడ బ్రాసికా పూసా గౌరవం అనేటువంటి రకం. ఇది వచ్చేసి ఏ కీటకాలను చీడలను తట్టుకుంటుంది, అఫిడ్స్ని తట్టుకుంటుంది. నెక్స్ట్ వెడల్పు చిక్కుడు వచ్చేసి దీంట్లో వెరైటీస్ ఏంటి? పూసా సెమ్2, అదేవిధంగా పూసా సెమ్3 అనేది. సో ఇవి వచ్చేసి జెసిడ్స్, అఫిడ్స్, అదేవిధంగా ఫలం తొలిచేటువంటి పురుగులు. వీటికి ఏంటంటే నిరోధకతను చూపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఓక్రా, లేదంటే బండ, పూసా సవానిగా చెప్పుకుంటాం, లేదంటే పూసా A4 రెండు ఉన్నాయి ఇక్కడ మనకి. సో రెండు రకాలు ఉన్నాయండి, పూసా A4 అదేవిధంగా పూసా సవాని. సో ప్రకాండం మరియు ఫలం తొలిచే పురుగులకు సో నిరోధకతను చూస్తుంది అన్నట్టుగా ఇవ్వడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. సో టేబుల్ వెరీ ఇంపార్టెంట్. క్వశ్చన్ అనడానికి ప్రాబిలిటీ ఎక్కువగా ఉంటుంది, డెఫినెట్గా చూసుకోండి. రైట్. సో మరి ఇప్పుడు మొక్కల ప్రయాణం ద్వారా అనేక రకాల ఉపయోగాలు చూసాం. సో మరి మొక్కల ప్రజనంతో ఇంకా ఏమైనా ఉపయోగాలు ఉన్నాయని చూసినట్టయితే మనకి ఈ మధ్య వెరైటీ రైస్ చూస్తున్నాం. సో బ్లాక్ రైస్ అంటారు, రెడ్ రైస్ ఉంటారు. ఇదేంటి అసలు ఈ రైస్ ఏంటి, వెరైటీ రైస్ ఏంటి, అండ్ వెరైటీ ఫ్రూట్స్ ఏంటి అని చూసినట్టయితే దీస్ ఆర్ ఫోర్టిఫైడ్ ఫ్రూట్స్ అని. ఫోర్ట్ అంటే ఏంటంటే బలం, జనరల్ ఫోర్ట్ అంటే బలం. సో బలమైన ఫ్రూట్స్ ఏంటి అంటే ఎందుకు బలమైంది, ఎందుకు బలమైన వరి అని చూసినట్లయితే దానిలో ఉండేటువంటి పోషకాల యొక్క సామర్థ్యం, పోషకాల యొక్క పరిమాణాన్ని పెంచడం, లేదంటే లేనటువంటి పోషకాలు దాంట్లో ఇంకల్క్యులేట్ చేయడం, పుట్టించడం, దాంట్లో అభివృద్ధి చేయడం, ఇలాంటివన్నీ చేసినప్పుడు ఏంటంటే ఆ పర్టికులర్ ఆహార పదార్థం లేదంటే ఆహార ఉత్పత్తి ఏదైతే ఉందో దాన్ని బయోఫోర్టిఫైడ్గా చెప్పుకుంటాం. సో ఎందుకు అవసరము అంటే దాంట్లో విటమిన్స్ కావచ్చు, సూక్ష్మ పోషకాలు కావచ్చు, స్థూల పోషకాలు కావచ్చు, వీటన్నిటి కూడా డెవలప్ చేస్తుంటారు. సో కొంతమంది ఆహారం దొరికినప్పటికీ కూడా, సో కడుపు నిండుతున్నప్పటికీ కూడా వారికి కొన్ని విటమిన్స్ లేకుంటే సూక్ష్మ పోషకాలు ఒకటి లోపించడం ద్వారా, మినరల్స్, ఖనిజ లవణాలు లోపించడం ద్వారా అనేక రకాల వ్యాధులకు గురవుతూ ఉంటారు. సో దీన్ని ఏమంటామంటే మనకి ఇలాంటి సిచ్యువేషన్ని కనిపించని ఆకలి అంటాం, హిడెన్ హంగర్ అంటాం. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, హిడెన్ హంగర్ అంటాం. సో ఇలా మనకు బయోఫోర్టిఫైడ్ మెటీరియల్ని డెవలప్ చేయడం అనమాట. ఇక్కడ చూద్దాం. ఇక్కడ సో
3 బిలియన్ల ప్రజలకు సూక్ష్మ మూలకాలు, ప్రోటీన్స్, విటమిన్ లోపాలు లేదంటే కనిపించని ఆకలితో బాధపడతారు. కనిపించని ఆకలి అంటే ఏ లోపము అని చూసినట్లయితే సూక్ష్మ మూలకాలు, అదేవిధంగా ప్రోటీన్, సూక్ష్మ పోషకాలు, ప్రోటీన్స్, అదేవిధంగా విటమిన్స్. సో వీటి యొక్క లోపాలతోటి బాధపడుతూ ఉన్న ప్రజలను ఏమంటామంటే కనిపించని ఆకలితో బాధపడేటువంటి ప్రజలు ఎంతమంది అంటే 3 బిలియన్ల ప్రజలు, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్, సూక్ష్మ మూలకాల ఆహారంలో లేకపోవడంతో ముఖ్యంగా ఐరన్, విటమిన్ ఏ, అయోడిన్, జింక్ వల్ల వ్యాధులు బారిన పడే ఎక్కువ అవకాశం ఉంది. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఐరన్, నెక్స్ట్ వైటమిన్ ఏ, అదేవిధంగా అయోడిన్, జింక్ ఇవి లోపించినప్పుడు ఎక్కువగా వ్యాధుల బారిన పడేటువంటి అవకాశం ఉంది. ఆ లిస్ట్ 4 ఏవైతే 4 కూడా ఇంపార్టెంట్. మానసిక సామర్థ్యం దెబ్బతీసే అనేక వేరు కలిగిస్తాయి. సో ఇక్కడ చూడండి, బయోఫోర్టిఫికేషన్ అనే వర్డ్ గుర్తుపెట్టుకోండి. బయో అంటే జీవికి సంబంధించింది అంటే ఇక్కడ ఏంటి అంటే మొక్కల నుండి లభించేటువంటి ఆహార పదార్థాలు ఈ కాంటెక్స్ట్లో. సో కేవలం మొక్కల నుంచి లభించేటువంటి ఆహార పదార్థం అంటే బయోఫోర్టిఫికేషన్ అంటే ఎగ్గు కూడా కావచ్చు. సో అక్కడ జంతువుల ప్రయాణం వెళ్ళినప్పుడు అక్కడ అదే మాట్లాడుకుంటాం. సో బయోఫోర్టిఫికేషన్ అంటే ఇక్కడ మనకి బ్రాయిలర్ కోళ్ళ నుండి వచ్చేటువంటి చికెన్ ఏదైతే ఫ్యాట్ కాంటెంట్ తక్కువ ఉండి ఎక్కువ ప్రోటీన్ కాంటెంట్ ఉంటుంది కదా. సో అది కూడా మనకి బయోఫోర్టిఫికేషన్ వన్ కైండ్ ఆఫ్. బట్ ఇక్కడ ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఈ సందర్భంలో మొక్కల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సో బయోఫోర్టిఫికేషన్ అనేటువంటి ప్రజననం ఉద్దేశం ద్వారా సస్యాలలో, పంట మొక్కల్లో విటమిన్స్, లవణాల స్థాయిలను అధికం చేయడం లేదా అధిక ప్రోటీన్, ఆరోగ్యవంతమైన కొవ్వు వంటి అంశాలపై దృష్టి పెట్టడం జరిగింది. బయోఫోర్టిఫికేషన్ అంటే ఏంటంటే వెరీ సింపుల్. సో సస్యాలలో అంటే పంటల నుండి వచ్చేటువంటి ఉత్పత్తులను వేటిని పెంచాలి? విటమిన్లను పెంచాలి, లవణాలను పెంచాలి, ప్రోటీన్లను పెంచాలి, క్రొవ్వును కూడా పెంచాలి. బట్ ఈ క్రొవ్వు ఏ కొవ్వు అండి? మంచి క్రొవ్వుని పెంచాలి. సో దీని ద్వారా ఏమవుతుందండి, ఈ యొక్క కనిపించని ఆకలి అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో కనిపించని ఆకలికి మనకు మంది ఏంటి అంటే బయోఫోర్టిఫికేషన్ ద్వారా ఉత్పత్తి చేయబడినటువంటి ఆహార పదార్థాలు. ఓకేనా, రైట్. ఇక్కడ చూద్దాం. సో దీనివల్ల ఏమవుతుందో అల్టిమేట్గా మనకు తెలిసిందే, సమాజం అనేది ఆరోగ్యకరమైన స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ ఈ ఏదైతే ఉందో వెరీ ఇంపార్టెంట్. సో బయోఫోర్టిఫికేషన్ ఏదైతే ఉందో దానివల్ల అంటే ఆహార ఉత్పత్తుల్లో పెంపొందించాల్సినటువంటి అంశాలు ఏంటి అంటే ప్రోటీన్ పరిమాణం, నాణ్యత రెండు ఉన్నాయి ఇక్కడ. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీడ్ తీసుకున్నాం. సో దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 grams ప్రోటీన్ ఉంది అనుకుందాం. సో నెక్స్ట్ బయోఫోర్టిఫికేషన్ ద్వారా ఉత్పత్తి అయినటువంటి సేమ్ కైండ్ ఆఫ్ సీడ్లో ఏంటి, సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 grams ప్రోటీన్ ఉంది. అదేవిధంగా దాని యొక్క నాణ్యత కూడా సో పరిమాణం, క్వాలిటీ పెరగాలి, అదే క్వాంటిటీ కూడా ఇంప్రూవ్మెంట్ ఉండాలి. నెక్స్ట్ నూనె పరిమాణం, అదేవిధంగా నాణ్యత. నూనె అంటే క్రొవ్వులండి, నాణ్యత అంటే మంచి క్రొవ్వులను అభివృద్ధి చేయడం. నెక్స్ట్ విటమిన్ల పరిమాణం పెంచడం, సూక్ష్మ మూలకాల, అదేవిధంగా మూలకాల పరిమాణం కూడా పెంచడం తగినంతగా. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకి బయోఫోర్టిఫికేషన్లో వస్తాయి. ఈ లిస్ట్ అనేది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. రైట్, ఇక్కడ చూద్దాం. సో 2000వ సంవత్సరంలో అప్పుడున్నటువంటి మొక్కజొన్న సంకరాల్లో లైసిన్, ట్రిప్టోఫాన్ల వంటి అమైనో అమ్లాల శాతం కంటే 2 మొక్కజొన్న సంకరాలను అభివృద్ధి చేయడం జరిగింది. సో మొక్కజొన్న సంకరాల్లో అమైనో అమ్లాలు ముఖ్యమైనవి ఏంటివి అనేది ఇక్కడ ఇంపార్టెంట్. సో మొక్కజొన్న సంకరం లైసిన్, అదేవిధంగా ట్రిప్టోఫాన్. నెక్స్ట్ గోధుమ రకం వచ్చేసి ఇక్కడ అట్లాస్ 66. ఇక్కడ రకాలు వచ్చినప్పుడు, వెరైటీ ప్లాంట్స్ వచ్చినప్పుడు, సో ఒక ప్లాంట్లో ఉండేటువంటి వెరైటీస్ దాని యొక్క పేర్లు వచ్చినప్పుడు ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. సో గోధుమ రకం అట్లాస్ 66 వీటిలో వచ్చేసి మనకి ప్రోటీన్ పరిమాణం ఎక్కువగా ఉంటుంది. ప్రోటీన్ పరిమాణం ఎక్కువగా ఉండేటువంటి మొక్కను గుర్తించండి. ఏంటి? అట్లాస్ 66 గోధుమ. అట్లాస్ 60 వరి ఇస్తాడు, అట్లాస్ 66 కంది ఇస్తాడు, అట్లాస్ 66 వరి ఇస్తాడు, అట్లాస్ 66 గోధుమ ఇస్తాడు. సో లేకుంటే ఆ పేరుతో లేకుండా ఓన్లీ అట్లాస్ 66 అనేది ఇవ్వచ్చు. సో ఎలా ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది? సో ఈ గోధుమ రకంలో ఏముంటుందని చూసినట్టయితే ప్రోటీన్ యొక్క పరిమాణం అనేది ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. సాగు చేసి రైట్ పట్టేసినట్టయితే 5 ఎక్కువ ఐరన్ ఉండేది. ఐరన్ ఫోర్టిఫైడ్ వరి అండి ఇక్కడ. సో ఐరన్ ఫోర్టిఫైడ్ వరి అంటే ఏంటంటే వరిలో ఉండేటువంటి ఐరన్ అంటే ఇనుము శాతాన్ని పెంచడం అనమాట. సో దాంట్లో జనరల్గా ఉండేటువంటి వరితో కంపారిజన్ 5 రెట్లు ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. అండ్ అదేవిధంగా బీటా కెరోటిన్ కలిగినటువంటి వరి కూడా అభివృద్ధి చేయడం జరిగింది. సో దీన్ని గోల్డెన్ రైస్ అంటాం. సో మనం వింటూ ఉన్నాం ఈ మధ్య కాలంలో. సో బీటా కెరోటిన్ లేదంటే దీన్ని ఏమంటాం? బంగారు వరి లేదంటే గోల్డెన్ రైస్ అంటాం. ఇంపార్టెంట్, బంగారు వరి లేదంటే గోల్డెన్ రైస్లో ఉండేటువంటిది ఏంటి? సో దీన్ని ఎక్కువ అభివృద్ధి చేస్తారు బీటా కెరోటిన్. లేకుంటే ఆప్షన్స్ ఎలా ఇస్తాడు? బీటా కెరోటిన్ అంటాడు, ఐరన్ అంటాడు, లేదంటే ప్రోటీన్ అంటాడు, కార్బోహైడ్రేట్ అంటాడు, ఇంకేదో అంటుంటాడు. సో ఇక్కడ ఏంటి? బీటా కెరోటిన్ అనేది ఏ రైస్లో ఎక్కువగా ఉంటుంది? బంగారు వరిలో దీన్ని ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది అంటే బీటా కెరోటిన్ అనేది బంగారు వరిలో లేదంటే గోల్డెన్ రైస్లో మనకి ఎక్కువ పరిమాణంలో కనబడుతుంది. రైట్,
ఇక్కడ చూడండి ఒకసారి, భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ, ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, న్యూఢిల్లీ. సో ఇక్కడ మనకు పాయింట్ కనపడుతుంది, చదువుకుంటూ వెళ్ళకండి. ఇక్కడ ఇన్స్టిట్యూషన్ ఉంది కదా మనకి, ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది అనేది అండ్ దాని ఫుల్ ఫామ్ ఏంటి, అది ఎక్కడ దేనిపైన పరిశోధన చేస్తుంది. సో వ్యవసాయ పరిశోధన సంస్థ ఎక్కువ విటమిన్లు ఖనిజాలన్నటువంటి కూరగాయల మొక్కలను అనేక రకాల విడుదల చేశారు. ఉదాహరణకు సారీ అండి కొంచెం ఇబ్బందిగా ఉంది. విటమిన్ ఏ పుష్టిగా ఉన్నటువంటి క్యారెట్లు, నెక్స్ట్ స్పినాచ్. సో విటమిన్ ఏ పుష్టిగా ఉండేటువంటి క్యారెట్లు, స్పినాచ్లు, అదేవిధంగా గుమ్మడి. సో ఇవి 3 కూడా విటమిన్ ఏ ఎక్కువగా ఉండేటువంటి మొక్కలు. సో వీటిని ఏది ఉత్పత్తి చేసిందంటే భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ. నెక్స్ట్ వచ్చేసి ఇవి 3 గుర్తుపెట్టుకోండి, గుమ్మడి, స్పినాచ్, క్యారెట్లు, విటమిన్ ఏ ఎక్కువగా ఉంది. నెక్స్ట్ విటమిన్ సి పుష్టిగా ఉన్నటువంటి కాకర, బతువా. బతువాని కింగ్ ఆఫ్ గ్రీన్ వెజిటబుల్స్ అంటారండి, గుర్తుపెట్టుకోండి. సో బతువా, అదేవిధంగా దీనికి సైంటిఫిక్ నేమ్ కూడా గుర్తుపెట్టుకోండి, కీనోపోడియం. బిట్ ఇంపార్టెంట్ ఏంటి ఇక్కడ బతువా, దీన్ని ఏమంటాం, కింగ్ ఆఫ్ గ్రీన్ వెజిటేబుల్స్ అంటాం, గుర్తుపెట్టుకోండి. సో కీనోపోడియం అంటాం. సో జనరల్గా దీని యొక్క ఆకు చూస్తే ఎలా ఉంటుందంటే ట్రిడాక్స్ ప్రొకామెన్స్ ఉంటుంది కదా, గడ్డి చామంతి ఆకు ఉన్నట్టు ఉంటుందండి, చూడటానికి ఇలా కనపడుతూ ఉంటుంది. సో దిస్ ఇస్ ద కింగ్ ఆఫ్ గ్రీన్ వెజిటేబుల్స్, వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో బతువా, కాకరాలో సి విటమిన్ పుష్టి అనేది ఎక్కువగా ఉండేటట్టుగా IARI వాళ్ళు డెవలప్ చేయడం జరిగింది. నెక్స్ట్ అంతేకాకుండా ఇక్కడ విటమిన్ సి అనేది, విటమిన్ సికి సంబంధించిందే ఆవాలు కావచ్చు, టమాటా కావచ్చు. ఇక్కడ మనకి అది ఏంటంటే దాంట్లో ఉండేటువంటి సెంటెన్స్ మొత్తం కూడా కలిసిపోయినట్టు ఉంటాయి కాబట్టి మీరు చదివేటప్పుడు 1కి 10 సార్లు అక్కడ క్లారిటీ తెచ్చుకోండి. ఫస్ట్ విటమిన్ ఏ ఎక్కడ అంటే ఏ మొక్కల్లో అభివృద్ధి చేశారు, ఏ కూరగాయ మొక్కల్లో చూసినట్లయితే మనకు 3 కనపడతాయి, క్యారెట్లు, స్పినాచ్లు, గుమ్మడి. విటమిన్ సి దేంట్లో అభివృద్ధి చేస్తారంటే కాకర, బతువా, ఆవాలు, టమాటో. సో ఇక్కడ చూడండి సెమీకోలన్ పెట్టాడు, ఇక్కడ అన్ని కూడా కామాలే ఉన్నాయి, ఇక్కడ మాత్రం సెమీకోలన్ ఉంది కాబట్టి ఇక్కడ సెంటెన్స్ అయిపోయింది. ఓకేనా. నెక్స్ట్ ఇనుము, కాల్షియం పుష్టిగా ఉన్నటువంటి స్పినాచ్, బతువా. సో ఇనుము, కాల్షియం 2 కూడా అభివృద్ధి ఇచ్చింది, అంటే ఎక్కువ మోతాదులో ఉండేటువంటి మొక్కలు ఏవి ఇక్కడ డెవలప్ చేసిందని చూసినట్లయితే స్పినాచ్, బతువా. ఎవరు డెవలప్ చేస్తారంటే IARI డెవలప్. అదేవిధంగా ప్రోటీన్ పుష్టిగా ఉన్నటువంటి చిక్కుళ్ళు, వెడల్పు చిక్కుడు రకం ఏవైతే ఉన్నాయో, సో అదేవిధంగా ల్యాబ్ బీన్స్, తోట బఠానీ రకాలన్నమాట. సో ఈ వెరైటీస్లోనేమో ప్రోటీన్స్ ఎక్కువగా ఉండేటట్టుగా, సో ఈ వెరైటీస్లో వచ్చేసేమో ఇనుము, కాల్షియం 2 ఎక్కువగా ఉండేటట్టుగా, అదేవిధంగా ఆవాలు, టొమాటో, నెక్స్ట్ బతువా, క్యారెట్లో వచ్చేసి విటమిన్ సి ఎక్కువగా ఉండేట్టుగా, గుమ్మడి, స్పినాచ్, క్యారెట్లో వచ్చేసి విటమిన్ ఏ ఎక్కువగా ఉండేటట్టుగా IARI వాళ్ళు డెవలప్ చేయడం జరిగింది. లిస్ట్ ఇంపార్టెంట్. రైట్, నెక్స్ట్ చూద్దాం. రైట్, వచ్చేసి ఏకకణ ప్రోటీన్, సింగిల్ సెల్ ప్రోటీన్స్ అంటాం. సింగిల్ సెల్ ప్రోటీన్ అంటాం మనం దీన్ని, సింగిల్ సెల్ ప్రోటీన్గా చెప్పుకుంటాం, SCP అంటాం. సో ఒక్కోసారి ఎగ్జామ్లో ఇలా కూడా అడగడానికి ఛాన్స్ ఉంది, SCP అంటుంటాడు. సో తృణధాన్యాలు మనకు అంటే పెరుగుతున్న జనాభా అవసరాలకు సరిపోయిన ప్రోటీన్స్ అనేవి అందుబాటులో లేవు. సో కాబట్టి కొన్ని ప్రోటీన్లను ఉత్పత్తి చేసేటువంటి, ప్రోటీన్లను అందించేటువంటి ఏకకణ జీవులు ఉత్పత్తి చేసి వాటి నుండి ప్రోటీన్స్ పొందడం జరుగుతూ ఉంటుంది. ఈ ఏకకణ ప్రోటీన్లు అనేవి చాలా విపరీతమైన వేగంతో పెరుగుతూ ఉంటాయి కాబట్టి మనం అన్నెసెసరీగా పశువులని, కోళ్ళని, వీటిని కొయ్యడము, లేదంటే ఇంకా మనకి సో వాటిని ఫర్ ఎగ్జాంపుల్ వాటిని బాగా పెంచామనుకో ప్రోటీన్ కోసం మనం, సో అవి కావాలన్నా డెఫినెట్గా మనకి ఏంటి ఇంకా మొక్కలు కూడా పెంచాల్సి ఉంటుంది దానికి ఆహారం కోసం. సో కాబట్టి ఇలా మొక్కల్ని, జంతువులు మేము ప్రతాపం చూపించకుండా సింగిల్ సెల్ ప్రోటీన్ ద్వారా ప్రోటీన్స్ని ఉత్పత్తి చేసి మనం ఆహారంగా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అవి సింగిల్ సెల్ ప్రోటీన్ అనమాట. సో కాన్సెప్ట్ అది ఓవరాల్గా. ధాన్యం నుంచి మాంసాహారానికి మారడం వల్ల కూడా తృణధాన్యాల అవసరం అనేది ఎక్కువగా ఉంది. సో ధాన్యం నుంచి మాంసాహారానికి మారడం వల్ల కూడా తృణధాన్యాల అవసరం ఎక్కువ కనపడుతూ ఉంటుంది. సో దీని కారణం జంతువుల పెంపకం ద్వారా వచ్చే, ఇక్కడ చూడండి 1 కిలో మాంసం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్రాయిలర్ కోడి 1 కిలో పెరగాలంటే 3 నుంచి 10 కిలోల ధాన్యం అవసరం అవుతుంది. సో ఇక్కడ సింపుల్గా చూడండి, ధాన్యం నుంచి మాంసాహారానికి మారడం వల్ల కూడా తృణధాన్యాల ఖర్చు అంటున్నాడు. సో మనం సింపుల్గా ఏం ఆలోచిస్తామంటే ధాన్యం నుంచి మాంసాహారానికి మారినాం కదా, ధాన్యాలు తగ్గిస్తున్నాం కదా, మరి తృణధాన్యాలు ఎందుకు పండించాలంటే కంపల్సరీ ఇప్పుడు మాంసాన్ని వినియోగించినప్పుడు కంపల్సరీ 1 కేజీ మాంసం డెవలప్ కావాలంటే కంపల్సరీ ఆ యొక్క జీవి ఏదైతే ఉందో 3 నుంచి 10 కిలోల వరకు ధాన్యాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ఒక పాయింట్ పైన ఫోకస్ చేయండి. 1 కిలో మాంసానికి ఎన్ని కిలోల ధాన్యం అవసరం అవుతుందని ఫోకస్ చేయండి. అండ్ ఇక్కడ లాస్ట్ టైం ఈ ఏరియా నుంచి క్వశ్చన్ అడగండి, ఏకకణ ప్రోటీన్లు ఇక్కడ నుంచి క్వశ్చన్ అడిగాడు. ఈ టేబుల్ నుంచి కంపల్సరీ గుర్తుపెట్టుకోండి, ఈ టేబుల్ కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. సో ఇంతకుముందు చెప్పినటువంటి 2 టేబుల్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్గా పరిగణించండి. సో స్పైరులీనా మ్యాక్సిమా ఇక్కడ శైవలాల లిస్ట్ ఇచ్చాడండి. సో స్పైరులీనా మ్యాక్సిమా ఒకటి, జనరల్గా మనకు తెలిసినటువంటి ఇది ఒకటి. జనరల్గా శైవలాల్లో ఏకకణ ప్రోటీన్ శైవలం ఏంటి అని చూసినట్టయితే స్పైరులీనా అని గుర్తుపెట్టుకోండి. స్పైరులీనా మ్యాక్సిమా ఒకటి. నెక్స్ట్ క్లోరెల్లా పైరినాయిడోసా, నెక్స్ట్ వచ్చేసి
సెనిడెస్మస్ యాక్యూటస్, ఇవి 3 కూడా శైవలాలండి. సో సింగిల్ సెల్ ప్రోటీన్కి సంబంధించినటువంటి శైవలాలు ఇవి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి శిలీంధ్రాలు. సో క్యాండిడా యూటిలిస్ అండి, టోర్లా ఈస్ట్ అంటాం దీన్ని. నెక్స్ట్ అదేవిధంగా షాకరోమైసెస్ సెరివిసియే, బేకర్స్ ఈస్ట్ అంటాం. ఇక్కడ టోర్లా ఈస్ట్ ఒకటి, బేకర్స్ ఈస్ట్, ఇవి రెండు కూడా డిఫరెంట్ అండి. సో ఒక్కోసారి టోర్లా ఈస్ట్ యొక్క శాస్త్రీయ నామం అడగవచ్చు, లేదంటే బేకర్ ఈస్ట్ యొక్క శాస్త్రీయ నామం అడగవచ్చు. ఇవన్నీ కూడా సింగిల్ సెల్ ప్రోటీన్కి సంబంధించిన ఫంజీ అండి, ఇవి ఫంజీ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి కీటోమియం సెల్యులైటికం, ఇది అడిగాడు ఒకసారి డిఎస్సిలో ఈ క్వశ్చన్ అడిగాడు. క్రింది వాటిలో ఏకకణ ప్రోటీన్ను ఉత్పత్తి చేసేటువంటి శిలీంధ్రమేడి అని ఇచ్చాడు. సో కీటోమియం సెల్యులైటికం ఆప్షన్స్లో ఇచ్చాడు, అండ్ ఫర్దర్గా ఇవి ఇచ్చాడు. సో కాబట్టి కంపల్సరీ లిస్ట్ అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ అదేవిధంగా బ్యాక్టీరియా అండి, బ్రేవీ బ్యాక్టీరియం గ్లూటామికం, బ్రేవీ బ్యాక్టీరియం గ్లూటామికం. నెక్స్ట్ అదేవిధంగా మిథైలోఫిలస్ మిథైలోట్రాఫస్, ఇవి రెండు ఏవైతే బ్యాక్టీరియాలో ఇవి సింగిల్ సెల్ ప్రోటీన్ ఉత్పత్తి చేసేటువంటి బ్యాక్టీరియా. లిస్ట్ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. సో ప్రోటీన్ మూలానికి ఒక ప్రత్యామ్నాయం ఏకకణ ప్రోటీన్లు అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఎస్సిపి అంటాం, సింగిల్ సెల్ ప్రోటీన్. రైట్, ఇక్కడ చూద్దాం. సో మరి ఏకకణ ప్రోటీన్లు ఉత్పత్తి చేయాలంటే ఆ సూక్ష్మజీవులు పెంచాలి. ఆ సూక్ష్మజీవులు పెంచాలంటే దానికి ఆహారం కావాలి కదా. సో మరి ఆహారం ఎక్కడ నుండి, దీని యొక్క సోర్స్ ఏంటి అని చూసినట్లయితే, సో ఈ శిలీంధ్రాలు కావచ్చు, బ్యాక్టీరియాలు కావచ్చు, శైవలాలు, ఇవి బాగా పెరగాలంటే డెఫినెట్గా బంగాళాదుంప ప్రాసెసింగ్ ప్లాంట్ నుండి వచ్చినటువంటి ఏదైతే వ్యర్థ పదార్థాలు ఉంటాయో, వ్యర్థ జలాలు ఏవైతే ఉంటాయో, ఉదాహరణకు బంగాళాదుంప ప్రాసెస్ చేస్తున్నామంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ప్రాసెస్డ్ ఫుడ్ ఏదో తయారు చేస్తున్నాం ఒక ఫ్యాక్టరీలో. సో బింగో చిప్స్, లేస్ చిప్స్ తయారు చేస్తున్నాం. సో తయారు చేసేటప్పుడు బంగాళాదుంపల పైన పొట్టు తీసేయడము, దాన్ని వాష్ చేయడం, ఇవన్నీ ఉంటాయి కదా. సో ఆ వ్యర్థజాలాలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యర్థజాలంలో ఏముంటుందండి, ప్లెంటీ ఆఫ్ కార్బోహైడ్రేట్ ఉంటుందన్నమాట. సో ఈ కార్బోహైడ్రేట్ నుండి ఆ సూక్ష్మజీవులు ఏవైతే ఇంతకుముందు డిస్కస్ చేసినట్లుగా శైవలాలు కావచ్చు, శిలీంధ్రాలు కావచ్చు, అదేవిధంగా నెక్స్ట్ మనకి బ్యాక్టీరియా కావచ్చు, ఇవన్నీ కూడా కార్బోహైడ్రేట్స్ తీసుకొని దే ఆర్ గోయింగ్ టు కన్వర్ట్ దిస్ పర్టికులర్ కార్బోహైడ్రేట్ ఇంటూ ప్రోటీన్లా కన్వర్ట్ చేసేసుకుంటూ ఉంటాయన్నమాట. సో అంటే సింపుల్గా వాటికి అంటే సింగిల్ సెల్ ప్రోటీన్ ఉత్పత్తి చేయడానికి కావలసినటువంటి సూక్ష్మజీవులు ఇంతకుముందు 3 రకాలు చూసాం కదా. ఆ 3 రకాల సూక్ష్మజీవులకు ఆహారం ఎక్కడి నుండి వస్తుంది, సో ఎలా అవి ప్రోటీన్ ఉత్పత్తి చేస్తాయంటే వాటికి మూలం కావాలి, అంటే దానికి కావాల్సిన ఆహారం కావాలి. ఎక్కడి నుండి అంటే బంగాళ ప్రాసెసింగ్ యూనిట్ల నుంచి వచ్చేటువంటి వ్యర్థమైనటువంటి నీరు ఉంటుంది. సో దీంట్లో అత్యధిక పిండి పదార్థం ఉంటుందండి. అదేవిధంగా ఎండుగడ్డి, అదేవిధంగా మొలాసిస్ అంటే దీన్ని చెరుకు రసం నుండి వస్తుంటుంది. నెక్స్ట్ విధంగా జంతువుల ఎరువు అంటే పేడ ఇలాంటివి ఉంటాయి. వంటి పదార్థాలతో పాటు మురుగునీటిపై కూడా సూక్ష్మజీవులు స్పైరులీనా మ్యాక్సిమా ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, వంటి జీవులు సులభంగా పెంచవచ్చును. సో ఎక్కడ పెంచుతాం అన్నది ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాండి, ఎంత పవర్ఫుల్గా సింగిల్ సెల్ ప్రోటీన్ ఏదైతే ఉందో అవి ఎలా ఉత్పత్తి చేస్తాను. ఒక 250 కిలోల బరువు కలిగి ఉన్నటువంటి ఆవు 200 గ్రాముల ప్రోటీన్ను ప్రతిరోజు ఉత్పత్తి చేస్తుందని లెక్కగట్టారు. ఇక్కడ ఇచ్చాడు చూడండి, 250 కిలోల బరువు ఉన్నటువంటి ఆవు 200 గ్రాముల ప్రోటీన్ను ప్రతిరోజు ఉత్పత్తి చేస్తుంది. సో ఒక ఆవు అంత వెయిట్ ఉన్నటువంటి ఆవు 200 గ్రాముల ప్రోటీన్ ఉత్పత్తి చేస్తుంది. ఇదే సమయంలో 250 గ్రాముల మిథోఫిలస్ మిథిలోట్రైఫస్ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, బ్యాక్టీరియా అనే సూక్ష్మజీవి దాని విపరీతమైన పెరుగుదల జీవద్రవ్యరాశిని అధికంగా ఉత్పత్తి చేయడం వల్ల అది 25 టన్నుల ప్రోటీన్. అంటే ఎంత వేరియేషన్ చూడండి, ఇక్కడ 200 గ్రాములు ఇక్కడ 25 టన్నుల ప్రోటీన్ అండి, 25 టన్నుల ప్రోటీన్. అంటే దాని యొక్క విపరీతమైన పెరుగుదల ఉంటుంది, చాలా విపరీతంగా ద్విధా విచ్ఛిత్తి ద్వారా చాలా ర్యాపిడ్గా డెవలప్ అవుతుంది. కాబట్టి అత్యధిక ప్రోటీన్ అనేది ఉత్పత్తి అవుతూ ఉంటుంది అన్నమాట. రైట్, నెక్స్ట్ కణజాల వర్ధనం. నెక్స్ట్ ఇక్కడ కణజాల వర్ధనం చూసినట్టయితే కణజాల వర్ధనం బేసిక్గా మనకు తెలిసిందే. కణజాల వర్ధనం అంటే ఒక ప్లాంట్ నుండి ఏదైనా ఒక సొమాటిక్ పార్ట్ నుండి కొంత కణజాలాన్ని సేకరించేసి కణజాలాన్ని వర్ధనయానకంతో, అంటే అన్ని పోషకాలు ఉన్నటువంటి సూక్ష్మజీవులు లేనటువంటి వర్ధనయానకం పైన ఆ ప్లాంట్ నుండి తీసుకున్నటువంటి పర్టికులర్ పార్ట్ని అక్కడ పెట్టేస్తారు. పెట్టినప్పుడు ఏమవుతుందంటే అది చాలా రకాలుగా డైరెక్ట్గా మొక్క పెరగచ్చు ఒక్కోసారి, లేదంటే కొన్ని సందర్భాల్లో పిండంగా పెరగచ్చు, కొన్నిసార్లు విత్తనాలుగా కావచ్చు, కొన్నిసార్లు వచ్చేసి అదేవిధంగా ముద్ద అదేవిధంగా పెరుగుతూ ఉంటుంది. తర్వాత క్రమంలో ఏంటంటే క్యాలస్ అంటాం, దాని ముద్ద పెరగడానికి క్యాలస్ అంటాం. సో దాని నుండి నెమ్మదిగా మొక్కలు ఏర్పడతాయి. సో ఎన్ని రకాలుగా అయినా రావడానికి ఛాన్స్ ఉంది. కొన్ని డైరెక్ట్ పిండాలు ఇచ్చేస్తుంటాయి, కొన్ని డైరెక్ట్ మొక్కలు ఇస్తుంటాయి, కొన్ని డైరెక్ట్ విత్తనాలు ఇస్తూ ఉంటాయి. సో ఇలా కణజాల వర్ధనం ద్వారా అనేక మొక్కల్ని చాలా తక్కువ ప్లేస్లో తక్కువ టైంలో ఎక్కువ మొక్కల్ని పెంచడానికి ఛాన్స్ ఉంటుంది. దీన్ని ఏమంటామంటే టిష్యూ కల్చర్ అని చూద్దాం. రైట్, సో కణజాల వర్ధనం అనేటువంటి మరో సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సో ఇక్కడ మనము ఎక్స్ప్లాంట్ అనేది గుర్తుపెట్టుకోండి. ఎక్స్ప్లాంట్ అంటే ఎక్స్ అంటే మాజీ అని అర్థం కదా, ఎక్స్ అంటే మాజీ, ప్లాంట్ అంటే మొక్క. సో మాజీ మొక్క ఏంటి ఇక్కడ అలా గుర్తుపెట్టుకోండి ఊరికే
అలా కాదు కానీ యాక్చువల్గా ఎక్స్ప్లాంట్ అంటే ఏంటంటే ఏ మొక్క నుండి అయితే మనం కణజాలాన్ని సేకరిస్తామో సో అంటే తర్వాత ఫర్దర్గా దాని నుండి అనేక మొక్కల్ని డెవలప్ చేయాలి. ఆ మొక్కని ఏ మొక్క నుండి సేకరిస్తామో దాన్ని ఎక్స్ప్లాంట్ అంటామండి. సో ఎక్స్ప్లాంట్ సో తీసుకొని సో మొక్కలోని ఏ భాగాన్నైనా తీసుకొని దాన్ని ఒక పరీక్షణాళికలో సూక్ష్మజీవరహిత పరిస్థితుల్లో ఉండాలి కంపల్సరీ. ప్రత్యేక పోషక యానకం అంటే ఒక మొక్క పెరగాలంటే దానికి ఏమేమి పోషకాలు కావాలో ఆ పోషకాలన్నీ కూడా ఒక ద్రవంలో వేసి తయారు చేస్తూ ఉంటారు. దాన్ని పోషక యానకంగా చెప్పుకుంటామండి. సో అది కంపల్సరీ సూక్ష్మజీవరహితంగా ఉండాలి. లేనట్లయితే ఈ మొక్క ఉండేటువంటి కణజాలంతో పాటుగా సూక్ష్మజీవులు కూడా విపరీతంగా వృద్ధి చెందుతాయి. ఎందుకంటే దాంట్లో అన్ని పోషకాలు ఉండేటువంటి అది వర్ధన యానకం కాబట్టి కదా. సో కాబట్టి ఖచ్చితంగా సూక్ష్మజీవరహితం చేయాల్సి ఉంటుందన్నమాట. రైట్. ఒక మొక్క నుండి కొంత భాగాన్ని సేకరించేసి వర్ధనాగంపై ప్రవేశపెట్టి పెంచినట్లయితే దాని నుండి మొక్కల పునరుత్పత్తి అవుతాయని తెలుసుకున్నారు. ఒక కణం పూర్తి మొక్కగా మారడాన్ని గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్ ఇది. సో దీన్ని ఏమంటాం టోటిపోటెన్సీ అంటాం అనమాట. టోటిపోటెన్సీగా చెప్పుకుంటాం. పోషకాహార యానకం అనేదానికి తప్పనిసరిగా ఒక కర్బన మూలకాన్ని అంటే సుక్రోజ్ గుర్తుపెట్టుకోండి. పోషణ యానకంలో కర్బన మూలకంగా ఉపయోగించేటువంటి పదార్థం సుక్రోజ్. అదేవిధంగా కర్బనేతర లవణాలు, విటమిన్లు, అమైనో ఆమ్లాలు, సో వృద్ధి నియంత్రకాలైన ఆక్సిన్లు, సైటోకైన్లు ఇంపార్టెంట్. ఒకసారి క్వశ్చన్ అడిగాడు, డిఎస్సిలో క్వశ్చన్ అడిగాడు. సో కణజాల వర్ధనంలో ఉపయోగించేటువంటి వృద్ధి నియంత్రకాలను గుర్తించండి. కేవలం ఆక్సిన్లు, కేవలం సైటోకైన్లు, ఆక్సిన్లు, సైటోకైన్లు, జిబ్బరెలిన్లు ఇలా చాలా అడిగాడు, చాలా ఇచ్చాడు ఆప్షన్స్. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటండి ఆక్సిన్లు మరియు సైటోకైన్లు. సో అదేవిధంగా వర్ధన యానకంలో ఉపయోగించిన కర్బన మూలకం సుక్రోజ్. సో కార్బనేతర మూలకం లవణాలు, విటమిన్లు, అమైనో ఆమ్లాలు. సో వృద్ధి నియంత్రకాలు ఆక్సిజన్లు, సైటోకైన్లు ఇలాంటివన్నీ కూడా అక్కడ కనపడుతుంటాయి. సో అదేవిధంగా సూక్ష్మజీవులు మనకి ఇక్కడ వర్ధన యానకంలో సూక్ష్మజీవులను నశింపజేయడం కోసము ఆటోక్లేవ్ అనేటువంటి ఆవిరి పాత్రతో వేడి చేస్తారు. ఆవిరి పాత్రలో వేడి చేస్తారు. ఆటోక్లేవ్ అంటే మనకు తెలిసిందే కదా. సో సూక్ష్మజీవ రహితం చేయడానికి మామూలుగా హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇవన్నీ కూడా స్టెరిలైజ్ చేస్తూ ఉంటారు. సో ఆటోక్లేవ్ అనే పద్ధతిలో మనకి ఏంటంటే జనరల్గా సూక్ష్మజీవులు మొత్తం కూడా చంపేస్తూ ఉంటారు. ఇక్కడ ఈ ఆటోక్లేవ్కు కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఆటోక్లేవ్ గురించి కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఆటోక్లేవ్లో వర్ధన యానకాన్ని 15 పౌండ్ల పీడనం ఇంపార్టెంట్ అండి. 15 పౌండ్ల పీడనం ప్రెషర్ కూడా పెడతాం దాంట్లో. సో ఎందుకంటే జస్ట్ కుక్కర్ టైప్ ఉంటుందండి, అంతే, వెరీ సింపుల్. సో 15 పౌండ్ల పీడనం 121 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద 15 నిమిషాలు ఉంచాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎన్ని డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఆ వర్ధన యానకాన్ని వేడి చేస్తారంటే 121 డిగ్రీలు. ఎంతసేపు ఉంచుతారంటే 15 నిమిషాలు ఉంచుతారు. సో ఎంత పీడనం దగ్గర అంటే 15 పౌండ్ల పీడనం దగ్గర అనేసి ఇక్కడ మనకు తెలుస్తూ ఉంటుంది. రైట్. ఇలా చేసిన తర్వాత ఏమవుతుంది, అది దాంట్లో ఉండే సూక్ష్మజీవులన్నీ వర్ధన యానకంలో ఉండేటువంటి సూక్ష్మజీవులన్నీ నశించిపోతాయి. సో నశించిపోయిన తర్వాత దాన్ని చల్లబరిచేసి ఎక్స్ప్లాంట్ వర్ధన పాత్రలో సూక్ష్మజీవుల పోషక యానకం రైట్ ఇక్కడ. సో ఇంకా ఆ మొక్క నుండి తీసినటువంటి పర్టికులర్ పార్ట్ ఏదైతుందో, కొంత కణజాలం ఏదైతుందో వర్ధన యానకాన్ని సూక్ష్మజీవరహితం చేస్తుంది, దీని మీదకి ట్రాన్స్ఫర్ చేస్తాం. ట్రాన్స్ఫర్ చేయడాన్ని ఏమంటామంటే అంతర్నివేశనం లేదంటే ఇనాక్యులేషన్గా చెప్తాం. అంతర్నివేశనం లేదంటే ఇనాక్యులేషన్గా చెప్తాం. పూర్తిగా అసంక్రామిత వాతావరణం, అసంక్రామిత అంటే సూక్ష్మజీవరహిత పరిస్థితుల్లో ఈ యొక్క అంతర్నివేశనం అనేది జరపడం జరుగుతుంది అన్నమాట. రైట్. ఇక్కడ చూద్దాం. 3 నుంచి 4 వారాలు ఇంక్యుబేషన్ చేసిన తర్వాత ఎక్స్ప్లాంట్ కణాలు ఆ సమయంలో పోషకాలను గ్రహించి పెరిగి అనేక విభజన చెంది అవయవ విభేదనం చెందని కణజాలాలను ఏమంటామంటే క్యాలస్ అంటాం. గుర్తుపెట్టుకోండి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ కొంత పర్టికులర్ టిష్యూ ఉన్నది. ఈ టిష్యూని ఏంటి వర్ధన యానకం పైన ట్రాన్స్ఫర్ చేసాం. ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఏంటంటే ఇవి చిన్న చిన్న ముద్దలుగా ఏర్పడ్డాయి. సో ఇంకా దీంట్లో వేరేంటి, కాండం ఏంటి, పత్రం ఏంటి ఏం కూడా డిఫరెన్షియేషన్ కాలేదు. సో కాబట్టి ఏమంటుంది, అవయవ విభేదనం చెందని కణాల సమూహాలు ఏర్పడ్డాయి. సో ఒక్కొక్క సమూహాన్ని ఏమంటామంటే క్యాలస్ అంటామండి. గుర్తుపెట్టుకోండి. ఎక్స్ప్లాంట్ కూడా గుర్తుపెట్టుకోవాలి, వర్ధన యానకం గుర్తుపెట్టుకోవాలి, నెక్స్ట్ ఇనాక్యులేషన్ గుర్తుపెట్టుకోండి, అంతర్నివేశనం కూడా గుర్తుపెట్టుకోండి, ఆటోక్లేవ్ గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా క్యాలస్ అంటే మీకు చాలా క్లారిటీ ఉండాలి. ఇక్కడ క్యాలస్ అంటే ఏంటో చూడండి. ఓకేనా. కొన్ని సందర్భాల్లో వేరు లేదా కాండాలు లేరు, కొన్ని సందర్భాల్లో వేర్లు లేదంటే కాండాలు నేరుగా ఏర్పడతాయి. సో డైరెక్ట్గా పెంచేటప్పుడు క్యాలస్లో ఏర్పడు, డైరెక్ట్గా ఏంటి మనకి వేరు లేదా కాండాలు అనేవి డైరెక్ట్గా ఏర్పడడం జరుగుతుంది. సో వివిధ గాఢతలో ఉండేటువంటి ఆక్సోకైనిన్లు, సైటోకైనిన్లతో ఉన్న యానకంపై ఎక్స్ప్లాంట్ లేదా కాలస్ వర్ధన చేసినప్పుడు వేర్లు కాండాలు ఏర్పడతాయి. సో క్యాలస్లో నుండి కూడా వేర్లు కాండాలు ఏర్పడడానికి గల కారణమైనటువంటి వృద్ధి నియంత్రకాలు ఏంటంటే ఆక్సిన్లు మరియు అదేవిధంగా సైటోకైనిన్లు. గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. సో ఈ ప్రక్రియను ఏమంటామంటే అవయోత్పత్తి అంటాం. సో ఆర్గనోజెనిసిస్ అంటాం.
సో మనకి ఆర్గన్ అంటే కాళ్ళు చేతులు, మన మొక్కలకి ఏంటంటే కాండాలు వేర్లు. సో అవి ఏర్పడుతున్నాయి కాబట్టి అవయవ ఉత్పత్తిగా చెప్పుకుంటున్నాం అన్నమాట. దీనికి కారణం ఏంటంటే ఆక్సిన్ మరియు సైటోకైన్ల కలయిక, వాటి యొక్క నిష్పత్తి. సో ఇదే కాకుండా క్యాలస్ నుండి పిండాల వంటి నిర్మాణాలు కూడా ఏర్పడతాయండి. సో ఇక్కడ చూడండి, క్యాలస్ ఏర్పడుతుంది కొన్ని సందర్భాల్లో క్యాలస్ నుండి పిండాలు ఏర్పడతాయి, కొన్ని సందర్భాల్లో క్యాలస్ నుండి డైరెక్ట్గా మనకి వేర్లు కాండాలు కూడా ఏర్పడతాయి, లేదంటే ఒక్కోసారి డైరెక్ట్గా కణాల నుంచి కాండాలు వేర్లు కూడా ఏర్పడతాయి. సో ఇన్ని రకాలుగా కనపడుతుంది మనకి. ఓకేనా. సో క్యాలస్ నుండి పిండాల వంటి నిర్మాణాలు ఏర్పడతాయి. దీన్ని ఏమంటాం? శాకీయ పిండోత్పత్తి, సొమాటిక్ ఎంబ్రియోజెన్సిస్ అంటాం దీన్ని. ఓకేనా. ఇంపార్టెంట్ గుర్తుపెట్టు, శాకీయ పిండోత్పత్తి అంటే కణజాల వర్ధనంలో పై విధంగా కాకుండా క్యాలస్ నుండి పిండాల వంటి నిర్మాణాలు ఏర్పడతాయి. క్యాలస్ ఏదైతే అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, చిన్న కణాల ముద్దరి క్యాలస్ అంటాం. క్యాలస్ నుండి డైరెక్ట్గా పిండాలు ఏర్పడుతున్నాయి, పిండాల వంటి నిర్మాణాలు. సో ఈ దృగ్విషయాన్ని ఏమంటున్నాం మనం? ఈ యొక్క ప్రాసెస్ని శాకీయ పిండోత్పత్తిగా చేస్తుంటాం. శాకీయ పిండోత్పత్తులు అంటే సొమాటిక్ ఎంబ్రియోజెన్సిస్ అంటున్నాం. సో క్యాలస్ నుండి ఏర్పడే పిండాల వంటి నిర్మాణం పిండాభాలు, సో ఎంబ్రియాయిడ్స్ అంటాం. ఇంపార్టెంట్, శాకీయ పిండోత్పత్తి అనేటువంటి కంపల్సరీ మీకు తెలిసి ఉండాలి. ఓకేనా. పిండాభాలు అంటే ఏంటో తెలిసి ఉండాలి. క్యాలస్ నుండి పిండాలు ఏర్పడడాన్ని శాకీయ పిండోత్పత్తి లేదా సొమాటిక్ ఎంబ్రియోజెన్సిస్ అంటున్నాం. ఓకేనా. సో ఆ పిండం, ఒక్కొక్క పిండాన్ని ఏమంటున్నామంటే పిండాభం, లేదంటే మల్టిపుల్ అంటే ప్లూరల్ అయితే పిండాభాలు, లేకుంటే ఎంబ్రియోరాయిడ్స్ అంటున్నాం. ఎంబ్రియోరాయిడ్స్ అంటున్నాం, పిండాభాలు అంటున్నాం. గుర్తుపెట్టుకుని రెండు వర్డ్స్ కూడా ఇంపార్టెంట్. సో శాకీయ కణాల నుంచి ఏర్పడడం వల్ల వీటిని ఏమంటున్నాం మనకు? శాకీయ పిండాలని కూడా అంటున్నాం. సొమాటిక్ ఎంబ్రియాయిడ్స్ అంటున్నాం. ఎంబ్రియాయిడ్స్ కూడా చెప్పుకుంటున్నాం. ఇక్కడ నాకు తెలిసి ఇక్కడ 6 ఉండదండి ఇది. సో పిండావాలు ఎంబ్రియోరాయిడ్స్ చూద్దాం ఇది. సో ఒక్కసారి చూడండి ఇది. సో శాకీయ పిండోత్పత్తి అంటే తెలియాలి, పిండాభాలు అంటే తెలియాలి, శాకీయ పిండాలు అంటే తెలియాలి. సో మూడిటికి క్లియర్ డిఫరెన్స్ అని మీకు కంపల్సరీ తెలిసి ఉండాలి. శాకీయ పిండోత్పత్తి అంటే ప్రాసెస్ ఓవరాల్గా క్యాలస్ నుండి పిండాల ఉత్పత్తి అయితే దాన్ని శాకీయ పిండోత్పత్తి లేదంటే సొమాటిక్ ఎంబ్రియోజెన్సిస్ అంటాం. సో ఏర్పడినటువంటి చిన్న చిన్న పిండాలు ఏవైతున్నాయో వాటిని ఏమంటున్నాం? పిండాభాలు అంటున్నాం. శాకీయ కణాల నుంచి ఈ పిండాలు ఏర్పడ్డాయి కాబట్టి వీటిని ఏమంటున్నాం? శాకీయ పిండాలు. సో వెరీ క్లియర్, ఈ 3 డిఫరెన్స్ అయితే కంపల్సరీ చూడండి. సో కొన్నిసార్లు క్యాలస్ ఏర్పడడం ఎక్స్ప్లాంట్ నుంచి సూటిగా పిండాభాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. సో డైరెక్ట్ ఒక్కోసారి పిండాభాలు కూడా ఏర్పడేటువంటి ఛాన్స్ అనేది మనకు కనపడుతూ ఉంది. ఓకేనా. రైట్. ఈ యొక్క టిష్యూ కల్చర్ని ఏమంటామంటే ఇంకా చూసినట్టయితే సూక్ష్మ వ్యాప్తి అని కూడా అంటాం. సో మైక్రో ప్రాపగేషన్. సో తెలుగు మీడియం వాళ్ళు కూడా ఈ టర్మ్ని గుర్తుపెట్టుకోండి, మైక్రో ప్రాపగేషన్ అంటాం దీన్ని. సో కణజాల వర్ధనాన్ని. ఓకేనా. ఇలా ఉత్పత్తి అయ్యే మొక్కలు జన్యుపరంగా చూసినట్లయితే జిరాక్స్, తల్లి కానీ తండ్రి మొక్కను కానీ కంపల్సరీ పోలి ఉంటుంది కాబట్టి దీన్ని ఏమంటామంటే సోమాక్లోన్లు అంటాం. సోమాక్లోన్ అంటే సోమాటిక్ అంటే శారీరక సంబంధించినటువంటి కణజాలం నుండి ఉత్పత్తి చేస్తున్నాం కాబట్టి వీటిని ఏమంటాం? సోమాక్లోన్లు అంటాం. సో అంతే తప్ప మనం ఒక పరాగరేణువు నుంచో లేదంటే ఒక అండం నుంచో తీసుకొని మనం వీటిని ఉత్పత్తి చేయట్లేదు. సో కేవలం సోమా అంటే శాకీయ అంటే శారీరకానికి సంబంధించినటువంటి కణజాలాన్ని తీసుకొని, ఉదాహరణకు అగ్ర విభాజ్య కణజాలం తీసుకొని దాన్ని మనం టిష్యూ కల్చర్ పద్ధతిలో పెంచామనుకోండి, చాలా విపరీతమైన వేగంగా విభజన చెందేటువంటి శక్తి అగ్ర విభాజ్య కణజాలం ఎపికల్ మెరిస్టమాటిక్స్ టిష్యూకు ఉంటుంది. సో దాన్ని తీసుకొని కణజాల వర్ధనంలో పెంచామనుకో శాకీయ కణాలే కాబట్టి ఇలా ఏర్పడిన కొత్త మొక్కలు ఏవైతే పూర్తిగా తల్లి మొక్కలు పోలి ఉంటాయి. సో వీటిని ఏమంటామంటే సోమా క్లోన్స్ అంటాం. పేరులోనే ఉందండి, సోమా అంటే సొమాటిక్ శారీరకం, క్లోన్స్ అంటే యాస్టిస్గా దాని నుండి ఉత్పత్తి అయ్యి సేమ్ అదే లక్షణాలు ఉంటే దాన్ని క్లోన్గా చెప్పుకుంటూ ఉంటాం. సో ఉదాహరణ టమాటో, అరటి, యాపిల్, టేకు, యూకలిప్టస్, వెదురు. సో గుర్తుపెట్టుకోండి, ఈ లిస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. టమాటో, అరటి, యాపిల్, టేకు, అదేవిధంగా యూకలిప్టస్, వెదురు. సో ఇవన్నీ కూడా ఏంటి మనకి సోమా క్లోన్లే అనమాట. రైట్. మరొక ముఖ్యమైన ఉపయోగం వ్యాధిగ్రస్త మొక్కల నుంచి. ఇక్కడ చూడండి, ఇది ఒకటి ఇంపార్టెంట్. చూడండి ఇక్కడ కణజాల వర్ధనం యొక్క మరొక ఉపయోగం ఏంటి అని చూసినట్లయితే వ్యాధిగ్రస్త మొక్కల నుంచి ఆరోగ్యకరమైన మొక్కలను తిరిగి పొందేటువంటి ప్రక్రియ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక మొక్క ఉందండి. సో ఈ బ్రాంచ్ ఏదో వ్యాధి వచ్చేసింది, లేదంటే రూట్ ఏదైతే ఉంది ఇక్కడ రూట్ మనకి వేరు కుళ్ళు వ్యాధి వచ్చేసి వేరు కూడా పోతుంది. సో అప్పుడు ఏమవుతుంది? మొక్క కంప్లీట్గా నాశనం అవుతుంది. సో ఇలాంటి వ్యాధి సోకిన మొక్కల్లో ఉండేటువంటి ఫర్ ఎగ్జాంపుల్ అగ్ర విభాజ్య కణజాలను తీసుకున్నాం, ఎపికల్ మెరిస్టమాటిక్ టిష్యూ తీసేసుకుని కణజాల వర్ధనం ద్వారా పెంపొందించాం అనుకోండి, అప్పుడు ఇక్కడ నుండి వచ్చేటువంటి ఈ సోమా క్లోన్స్ ఏవైతేనో పూర్తిగా మొక్క లక్షణాలు పోలి ఉంటాయి కదా. సో అంటే మనకి వ్యాధి కలిగినటువంటి మొక్క దీంట్లో ఉండే లక్షణాలు అన్నీ కూడా పోకుండా ఆ యొక్క లక్షణాలని మనం నిలిపి ఉంచుకుంటున్నాం ఇక్కడ. సో వ్యాధి సోకిన మొక్కల నుండి తిరిగి మంచి మొక్కలు పొందుతానికి కూడా మనకేమవుతుందంటే ఈ యొక్క కణజాల వర్ధనం అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. సో మొక్కకు వైరస్ ద్వారా విభాజ్య కణజాలంలో అగ్ర విభాజ్య కణజాలం ఏదైతే ఉందో సో అగ్ర విభాజ్య కణజాలం నుండి సో మనకు అభివృద్ధి చేయడం జరుగుతుంది.
ఇక్కడ చూడండి అగ్రవిభాజ్య కణజాలం ఏదైతుందో అగ్రవిభాజ్యకంలో వైరస్ అనేది ఉండదని ఇచ్చాడు. ఇక్కడ చూడండి ఇంతకుముందు చెప్పుకున్నాం కదా ఇప్పుడు. సో అగ్రవిభాజ్యకంలో వైరస్ అనేది ఉండదు కాబట్టి విభాజ్య కణజాలం మనం తీసుకొని ప్రస్తుతానికి ఇన్విట్రో కండిషన్ ద్వారా వైరస్ రహిత మొక్కలు కణజాల వర్ధనంలో ఈ వైరస్ లేకుండా ఆ మొక్కలు మళ్ళీ తయారు చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుందని. సో ఇక్కడ మనకు ఫ్లో చార్ట్ ఇచ్చాడు, డెఫినెట్గా చూసుకుందాం ఇది ఒక్కసారి అయితే ఇంపార్టెంట్ అండి. రైట్, కణజాల వర్ధన విధానం ఏంటి అని చూసినట్టయితే ఫస్ట్ వచ్చేసి ఇక్కడ సైమల్టేనియస్గా మనం వర్ధన యానకాన్ని తయారు చేస్తుంటారు. సో మొక్క నుండి ఎక్స్ప్లాంట్ అంటాం మొక్కని. సో దీని నుంచి తీసుకుంటాము, తీసేసుకొని ఇక్కడ చూడండి యానకాన్ని పరీక్షణాళికల్లో తీసుకోవడం, ఆటోక్లేవ్లో సూక్ష్మజీవి రహితం చేయడం. యానకాన్ని తీసుకున్నాం, దాంట్లో సూక్ష్మజీవులు లేకుండా చేసాం, ఇక్కడ ఎక్స్ప్లాంట్ తీసుకున్నాము. సో దాని నుండి తీసేసుకొని అంతర్నివేశం కూడా ఏమవుతుంది ఇక్కడ మనకి సూక్ష్మజీవ రహిత పరిస్థితుల్లో చేయాల్సింది. అంటే సూక్ష్మజీవులు లేకుండా వర్ధన యానకం పైకి ఏం చేస్తున్నామంటే ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాం. సో చేసిన తర్వాత ఏమవుతుందని చూసినట్టయితే ఇక్కడ ఎక్స్ప్లాంట్ అనేది ఇంక్యుబేషన్ పీరియడ్ కూడా ఇచ్చాం ఇంతకుముందు. చూడండి ఓసారి ఆటోక్లేవ్ అనే పదం ఇక్కడ వచ్చింది. ఆటోక్లేవ్లో ఎన్ని డిగ్రీల సెంటిగ్రేడ్, 121 డిగ్రీల సెంటిగ్రేడ్, ఎన్ని నిమిషాలు, 10 నిమిషాలు, ఎంత పీడనం, అవన్నీ కూడా ఒకసారి రికాల్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఫలితంగా ఏంటి క్యాలస్ అయినా ఏర్పడుతుంది. లేదంటే సో ఇక్కడ చూడండి ఎక్స్ప్లాంట్ని పెంచినప్పుడు అక్కడ వర్ధనయానకంలో ఎక్స్ప్లాంట్ని పెంచినప్పుడు ఏమవుతుంది అని చూసినట్లయితే సో క్యాలస్ అయినా డైరెక్ట్ ఏర్పడుతుంది. ఇంకొకటి ఏంటంటే పిల్ల మొక్క అన్న డైరెక్ట్గా ఏర్పడుతుంది. ఓకేనా. సో క్యాలస్లో మనకి అగైన్ ఏం చేస్తున్నాం, వృద్ధి నియంత్రకాలు ఉన్నటువంటి యానకంలోనికి మార్చేస్తూ ఉంటాం దీన్ని. అంటే దాంట్లో ఏమి ఉంటాయి మనకి ఆక్సిజన్లు, సైటోకైనిన్లు ఉంటాయి. సో ఫలితంగా శాఖీయ పిండభాలు ఏర్పడతాయి, శాఖీయ పిండోత్పత్తి అంటున్నాం. లేదంటే డైరెక్ట్గా అవయవాలు అంటే వేరు కాండం ఇలాంటివి ఏర్పడుతూ ఉంటాయి. సో ఫలితంగా ఏంటి పిల్ల మొక్కలు ఏర్పడతాయి. ఇక్కడ శాఖీయ పిండాలు ఉత్పత్తి అనుకోండి, దీని నుండి కృత్రిమ విత్తనాలను తయారు చేస్తారు, లేదంటే దీన్ని వేరొక యానకాన్ని బదిలీ చేసి దీని నుంచి పిల్ల మొక్కలన్నా ఏర్పరుస్తూ ఉంటారు. సో అగైన్ అల్టిమేట్గా ఫైనల్గా పిల్ల మొక్క. అంటే ఇక్కడ ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి క్యాలస్ ఏర్పడ్డ తర్వాత డైరెక్ట్గా అక్కడ నుండి మొక్క వస్తుంది అంటే రావచ్చు, రాకపోవచ్చు. కొన్ని సందర్భంలో మొక్క డైరెక్ట్గా వచ్చేస్తుంది, ఇలా పిల్ల మొక్క డైరెక్ట్గా వస్తుంది. సో కణజాల వర్ధనం. సో లేదంటే క్యాలస్ ఏర్పడుతుంది, క్యాలస్కి మళ్ళీ ఆక్సిజన్లు, సైటోకైనిన్లు యాడ్ చేయడంతో సో అవయవాలు ఉత్పత్తి అవుతుంది, డైరెక్ట్గా పిల్ల మొక్కలు వస్తుంది. సో ఇంకో రకం ఏంటి, ఇంతకుముందు చెప్పినట్టుగా క్యాలస్ నుండి పిండాభాలను ఉత్పత్తి చేయడం. సో శాఖీయ పిండాభాలు అంటున్నాం వీటిని. ఓకేనా. సో ఈ శాఖీయ పిండాభాల నుండి మనకి విత్తనాలను ఏర్పడచ్చు, లేదంటే పిల్ల మొక్కలన్నీ ఏర్పడచ్చు. ఓవరాల్గా మొత్తానికి చివరికి వచ్చేసరికి మనకు పిల్ల మొక్కలు అనేవి ఏర్పడుతుంటాయి. నెక్స్ట్ వీటిని మంచిగా గాజు గదుల్లోకి మార్చిన తర్వాత పొలంలోకి నాటుతూ ఉంటారు. కంపల్సరీ ఒక సీక్వెన్స్. ఇక్కడ మీరు ఓవరాల్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ వర్ధనయానకంలో ఆటోక్లేవ్ అదొకటి గుర్తుపెట్టుకోండి. క్యాలస్ అంటే ఏంటి తెలియాలి, ఎక్స్ప్లాంట్ అంటే తెలియాలి, ఇంక్యుబేషన్ అంటే తెలియాలి. నెక్స్ట్ క్యాలస్ ద్వారా ఎన్ని రకాలుగా మనకి ఛాన్స్ ఉన్నాయి పిల్ల మొక్కలు ఏర్పడడానికి. డైరెక్ట్గా పిల్ల మొక్కలు, లేదంటే క్యాలస్ నుండి డైరెక్ట్గా పిల్ల మొక్కలు, క్యాలస్ నుండి పిల్ల మొక్కలు, క్యాలస్ నుండి విత్తనాలు, లేదంటే ఇంకొకటి శాఖీయ పిండాభాల ద్వారా పిల్ల మొక్కలు. 4 రకాల వేస్ ఉన్నాయండి. ఇక్కడ 4 వేస్ ఉన్నాయి మనకి. సో 4 వేస్లో మనకి ఏదైనా ఉండడానికి అయితే ఛాన్స్. రైట్. సో ఇప్పుడు చెప్పుకున్నట్టుగానే అగ్రవిభాజ్య కణజాలం వ్యాధిరహితంగా ఉంటుంది కాబట్టి దాన్ని తీసేసి టిష్యూ కల్చర్ చేసి పెంచుతూ ఉంటారు. అదొకటి గుర్తుపెట్టుకోండి. సో ఏక కణాలు జీవ పదార్థాలను రైట్. ఇక్కడ ఇంకొకటి చూద్దామండి. విభాజ్య కణజాలాన్ని మనం తీసుకొని పరస్థానిక వర్ధన వైరస్ రహిత మొక్కలు పొందవచ్చు. అరటి, చెరుకు, బంగాళాదుంప మొక్కల విభాజ్య కణాలను వర్ధనం చేయడంలో శాస్త్రవేత్తలు సఫలీకృతమైన శాస్త్రవేత్తలు భౌతికంగా అడ్డంకులుగా పనిచేసే కణకవచాలను ఇక్కడ జనరల్గా మనకి కణాలను కూడా సంకరీకరణం చేస్తారు కణాలు. సో ఈ కణాలని అంటే ఒకదాంతో ఒకటి కలపడం వల్ల మనకి లాభం అవుతూ ఉంటుంది. హైబ్రిడ్ వెరైటీస్ డెవలప్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఏమవుతుందంటే ఈ కణాలని కలవకుండా సెల్యులోస్తో నిర్మితమైన గట్టి కణకవచం ఉంటుంది, వృక్ష కణాలు మనకు తెలిసిందే కదా. సో ఈ కణకవచాలను ఏంటంటే హైడ్రోలైజింగ్ ఎంజైమ్లు అయినటువంటి సెల్యులోజ్ అండి, సెల్యులేజ్ అదేవిధంగా పెక్టినేజ్. టెక్స్ట్ బుక్లో కూడా స్టడీ చేసుకోండి. సెల్యులోజ్ కాదు, సెల్యులేజ్ ఇది. సో ఉపయోగించడం ద్వారా జీర్ణం చేసి ఏక కణాలు లేదంటే జీవ పదార్థకాలను గుర్తుపెట్టుకోండి. ఏక కణాలు లేదంటే జీవ పదార్థకాలు అంటే ఏంటంటే సెల్యులోజ్ కణకవచం లేనటువంటి వృక్ష కణాలని సో ఇక్కడ జీవ పదార్థకాలు లేదంటే నగ్న కణాలు అంటాం, నేకెడ్ సెల్స్ అంటాం. ఓకేనా. రైట్. సో ప్రతి దానిలో ఒక వాంఛనీయ లక్ష్యం ఉంటే 2 విభిన్న లక్ష్య ముఖాలను వ్యక్తం చేసి జీవ పదార్థం సంయోజించడానికి సంకర జీవ పదార్థకాలను ఏర్పరుస్తూ ఉంటారనమాట. ఓకేనా. సంకర జీవ పదార్థకాలు అంటే ఏంటి, సంకర జీవ పదార్థకాలు అంటే మీకు తెలియాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకటి చెప్తాను, పక్కన చెప్తాను. రైట్. ఇక్కడ ఏ అనేటువంటి మొక్క సంబంధించినటువంటి కణం ఉందండి. ఇది ఏ అనేటువంటి మొక్క. అదేవిధంగా ఇక్కడ బి అనేటువంటి మొక్క ఉన్నది. సో ఇది బాగా వ్యాధి నిరోధకాన్ని కలిగి ఉన్నది. ఇంతకుముందు చెప్పకుండా ఒకటి మొక్కనేమో ప్రోటీన్స్ అనేవి బాగా ఉత్పత్తి చేస్తుంది.
ఇక్కడ మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ జీవ పదార్థకాలు అంటే ఏంటంటే ఈ మొక్క యొక్క ఈ కణం ఏదైతే ఉందో దీని చుట్టూ ఉండేటువంటి సెల్యులోజ్ ఏదైతే సెల్యులోజ్ తయారు చేయటువంటి కణకవచం ఏదైతే ఉందో కొన్ని లైక్ ఇప్పుడు హైడ్రోలేస్ కావచ్చు, లేకుంటే సెల్యులేస్ కావచ్చు. సో ఇలాంటి ఎంజైమ్ ఉపయోగించి ఈ యొక్క కణకవచాన్ని తీసేస్తారు. తీసేసినప్పుడు ఏమి ఏర్పడదండి, ఇక్కడ నగ్న కణాలు ఏర్పడ్డాయి, నగ్న కణాలు. సో లేదంటే వీటిని ఏమంటామంటే జీవ పదార్థకాలు అంటాం. సో అప్పుడు రెండింటిని కూడా కలుపుతారు. కలపడం ద్వారా ఏమవుతుందంటే సో 2 లక్షణాలు కలిగినటువంటి మొక్కని ఏర్పరచడం. అంటే ఈ రెండింటిని కలిపేసి ఏం చేస్తారు, అగైన్ మళ్ళీ కణజాల వర్ధనం టిష్యూ కల్చర్ చేస్తారు. సో కాబట్టి 2 లక్షణాలు కలిగినటువంటి మొక్క ఏర్పడడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. దీన్ని శాఖీయ సంకరణంగా చెప్పుకుంటాం. ఇలా ఏర్పడే వాటిని సొమాటిక్ హైబ్రిడ్స్ అంటే శాఖీయ సంకరాలుగా చెప్తూ ఉంటాం అనమాట. ఓకేనా, రైట్. ఇక్కడ చూసినట్టు సూటిగా కణద్రవ్య లేదంటే కేంద్రక జీనోమ్లో మార్పిడి జరిగేలా అవకాశం కలుగుతుంది. మనకు తెలిసిందే కదా, ఇప్పుడు చూస్తాం. నెక్స్ట్ చూద్దాం. రైట్. సో ఇదొకటి ఒకసారి టెట్లా వేరే ఏదో ఇచ్చాడు అనుకో. ఒక టొమాటోలో జీవపదార్థకం బంగాళాదుంప జీవపదార్థకంతో సంయోగం. ఇప్పుడు చెప్పాం కదా జీవపదార్థ సంయోగం అనేసి. సో ఒకటేమో ఒక కణమేమో టమాటో తీసుకున్నారు, ఒక కణమేమో వచ్చేసి పొటాటో తీసుకున్నారు. సో బంగాళాదుంప సంయోగం తర్వాత వాటిలో టమాటా బంగాళాదుంప లక్షణాలు కలిసి ఉండేలా కొత్త సంకర మొక్కలు పెంపొందించడం జరిగింది. అవును, ఇది సాధ్యమైంది. ఫలితంగా పొమాటో అంటున్నాం ఇక్కడ, పొమాటో. సో అంటే పొటాటో, మ్యాటో అంటే టమాటో, రెండింటి కలిపారు కాబట్టి పొమాటో అయింది. సో అనే మొక్క ఏర్పడింది. అయితే అనుకోని విధంగా ఈ మొక్కలు వాణిజ్యపరంగా ఉపయోగపడే వాంఛనీయ లక్షణాల కలయిక జరగలేదు. అది ఇన్ఫర్మేషన్ అండి. సో యాక్చువల్గా ఈ పొమాటో గురించి 9th ఇతను ఇచ్చాడండి పొమాటో గురించి. బట్ ఇక్కడ మనం ఇంటర్మీడియట్ స్టైల్లో చూసినట్లయితే వాంఛనీయ లక్షణాల కలయిక అనేది జరగలేదనేసి ఇవ్వడం జరిగింది. మరి మనకు టెక్స్ట్ బుక్లో స్కూల్ స్థాయిలో టెక్స్ట్ బుక్లో చూసినట్లయితే అసలు ఆ మొక్కనే ఇచ్చాడు డైరెక్ట్గా, రైట్. ఇది వచ్చేసి మారథాన్ సెషన్ అండి. నేనైతే మారథాన్ సెషనే అనుకుంటున్నాను, ఎందుకంటే చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ అయితే మనకు అందివ్వడం జరిగింది. ఇది బాటనీలో ఇంపార్టెంట్ టాపిక్ అండి. మ్యాక్సిమం క్వశ్చన్ ఉండడానికి అయితే ప్రాబిలిటీ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా సో బాగా ఫోకస్డ్గా ఉండండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఇంతసేపు చూసిన ఈ వీడియో యూస్ఫుల్ గురించి డెఫినెట్గా లైక్ అయితే చేయండి. అండ్ డిస్క్రిప్షన్లో డెమో వీడియోస్ ఉన్నాయి. సో ఇది పీడిఎఫ్ పెట్టడం నాకు ఇబ్బంది ఏం కాదండి, బట్ ఇది జస్ట్ తిలకాడం బుక్ అండి, పెద్దది ఏం కాదు. ఇది తిలకాడం బుక్లో మీకు ఉంటుంది, బాటనీ బుక్లో. అదొకసారి అయితే చూసుకుంటే సరిపోతుంది. సో బాగా చూడండి, ఈ టాపిక్ అయితే బాగా చూడండి. దీంట్లో ఉండేటువంటి ఆ టేబుల్స్ కావచ్చు, ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. ఎగ్జాంపుల్స్ ఇంపార్టెంట్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ నెక్స్ట్ సెషన్, హ్యావ్ ఎ గ్రేట్ డే.